పెద్ద భారత పుస్తకాల్లో 166, చిన్న భారత పుస్తకాల్లో 75 పాట. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలు స్తోత్రాలైనా ఇంతవరకు కాచి పాపల్ని కృపను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. వాగ్దాని నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించటకు సహాయపడిన విధానాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఆత్మతో సత్యంతో విధంగా ఆరాధించవలన పరిశుద్ధిగా ఉన్న ఎన్ని బలవిధంగా చేయవలను నీ సాయంగా సేవ చేస్తుండగా మీరే తోడుగా నడిపించమని కోరుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి మహిమపరిచి దానిపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని నామాన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలుపుతున్నాను. ఆరాధన నిమిత్తమై మనం బైబిల్ గ్రంథంలోటువంటి కొన్ని లేఖన భాగాన్ని మనం ధ్యానించుకునే వారిని ఉందాం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 8 నుంచి 11 వరకు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 8 నుంచి 11 వచ్చిన వరకు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. అప్పుడు యెహోవా బాహుబలం వలనను చాపిన చేతి వలనను మహాభయము వలనను సూచక క్రియల వలనను మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనల్ని రప్పించి ఈ స్థలములకు మనల్ని చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమయ్యున్న ఈ దేశమును మనకిచ్చెను. కాబట్టి యెహోవా, నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి, నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నేను లేవీయులను నీ దేశంలో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. ఇశ్రాయేలు యొక్క వృత్తాంతం మోషే ఇశ్రాయేలుకి తెలియజేస్తున్నటువంటి నియమాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు ఇశ్రాయేలుని ఐగుప్తు దేశం నుంచి మరి కనానుకు రప్పించాడు. కనానుకు రప్పించిన తర్వాత వాళ్ళు కనాను దేశంలో ఆ యొక్క పంటను మరి ఆ దేశంలో నివసించి ఆ పంటను వారు మరి భుజించినప్పుడు ఏ విధంగా చేయాలనో దేవుడు వారికి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ కనాను దేశాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. ఆ దేశంలో నీకు ఇచ్చినటువంటి ప్రథమ ఫలమును బట్టి దేవుని నువ్వు స్తుతించాలి. అలాగే ఆ ప్రథమ ఫలాన్ని నీ దేవుని సన్నిధానాన్ని తీసుకొచ్చి మరి దేవునికి నమస్కారం చేయాలి. దేవుడు నీకును నీ ఇంటి వారికి చేసినటువంటి మేలులను బట్టి ఉపకారములను బట్టి దేవునికి ఏం చేయాలంట? సంతోషించి ప్రథమ ఫలములను అర్పించవాలి. కానీ ఇశ్రాయేలు పక్షాన దేవుడు చేసినటువంటి మేలులను బట్టి వారు ప్రథమ ఫలములను అర్పించి ఆరాధించాలని మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఇక్కడ ఇశ్రాయేలుకి రెండోసారి హెచ్చరిక చేయబడతా ఉంది. అంటే ఇశ్రాయేలుకి అయితే కనాను దేశం ఇచ్చాడు, మనకైతే పరమ కనానైనటువంటి పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యంగా దేవుడు మనకి ఇచ్చాడు. ఏమండి, వాళ్ళైతే చేరారు కానీ మనం ఇంకా చేరలేదు కదా, మనం ఎలాగో అర్పించాలి అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది దేవుని బిడ్డవని నువ్వు ఎప్పుడైతే సాక్ష్యం ఇచ్చావో అప్పుడు మరి మొట్టమొదటి దినాన నువ్వు బాప్తిస్మం తీసుకునే మొట్టమొదటి దినాన నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ ప్రథమ ఫలమును దేవునికి మనము అర్పించాలి. దేవుడు చేసిన మేలు ఉపకారాలని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదని దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది దేవుని రాజ్యంలో ఒక బిడ్డగా నువ్వు చేయబడ్డావంటే
అది దేవుని యొక్క కృప. కాబట్టి ప్రథమ ఫలాన్ని మనం ఎప్పుడు కూడా దేవునికి ఇచ్చేటువంటి ఆ ఫలాన్ని ఎప్పుడు కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి ఆ యొక్క ప్రథమ ఫలం అంటే, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు అని అంటాడు ఎబ్రీ పత్రికలో. కాబట్టి ఏమిటి ఆ ప్రథమ ఫలం అంటే స్తుతియాగము. దేవునికి నువ్వు స్తుతి చెల్లించాలి. అవును ప్రభువా, ఇదిగో నాయన నేను నశించిపోయేటువంటి స్థితిలో పాపలోకంలో ఉన్నాను, అటువంటి నన్ను నువ్వు ప్రేమించి తండ్రి నీ బిడ్డగా చేశావు, నీ రాజ్యానికి హక్కుదారుగా చేశావు, అందుని బట్టి వందనాలయ్యా అని మనము దేవుని ఆరాధించి మహింపరిచి గణపరిచేటువంటి వారంగా ఉండాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కానీ మనం బాప్తిస్మము మారు మనసు పొందక ముందు, బాప్తిస్మం తీసుకొనక ముందు మనం ఎలాగున్నామో, కాబట్టి మనం ఎలాగున్నామో బైబిల్ గ్రంథము దావీదు మహారాజు ద్వారా మనకు తెలియచేయబడతా ఉంది. చూడండి, 40వ కీర్తన గ్రంథము 2వ వచనం, 40వ కీర్తన గ్రంథము 2వ వచనం, 40వ కీర్తన గ్రంథము 2వ వచనం. చూడండి, ఇక్కడ మనం గమనించేటైతే, నాశనకరమైన గుంటలో నుండి, జగడగల దొంగ మూపులో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదమును బండ మీద నిలిపి నా అడుగును స్థిరపరచెను, తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. యెహోవా యందు ఏం చేస్తారంట? నమ్మిక ఉంచుతారంట. కాబట్టి మనము దేవుని యందు నమ్మిక ఉంచక మునుపు మనం ఎలాగున్నాం? మనము నాశనకరమైనటువంటి గుంటలో ఉన్నాం, జగట కలిగినటువంటి దొంగ ఊబిలో ఉన్నాం, పాపలోకంలో ఉన్నాం, మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం, దేవునికి శత్రువులుగాను, అపవిత్రులంగాను, చచ్చిన వారంగాను, దేవునికి వ్యతిరేక్తమైన కార్యకలాపాలు చేస్తూ, దేవుని గుర్తెరగక, దేవుడంటే తెలియక మనం ఎలాగనో జీవిస్తూ ఉన్నాం. అటువంటి మనలను దేవుడు ఏం చేశాడంటే పైకెత్తాడంట, ఆ బండ మీద నిలిపాడంట. పాపం నుంచి మనం పైకెత్తి మనం నిలిపాడు. బండ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. కాబట్టి పాపములో ఉన్నటువంటి మనలను క్రీస్తులో మనల్ని నిలిపి మనల్ని ఆరాధించేటువంటి వాడిగాను, ఆరాధించే దానిగాను చేశాడు. అందుని బట్టి దేవుణ్ణి మనం ఏం చేయాలా? అదే ప్రథమ ఫలం, అదే ప్రథమ ఫలం. మనం నాశనకరమైనటువంటి వస్తువుల్లో చూస్తున్నాం, కత్తి, డాలు, మరి అనేక రకాలైన బాంబులు, నాశనకరమైన వస్తువులు ఉన్నాయి. కానీ అలాగనే నాశనకరమైన ఆత్మలను నాశనం చేసేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఆత్మలను నాశనం చేసేటువంటి మంకుతనము, అవిశ్వాసతనం మనలో ఉన్నాయి. అదే నాశనకరమైనటువంటి గుంట, అదే పాపమనే గుంట. అందుకనే 22వ అధ్యాయం, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము బైబిల్ గ్రంథంలో ఏమనుందంటే, 22వ అధ్యాయం 14వ వచనంలో లోతైన గుంట ఎవరంటే వేశ్యల నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపము నొందిన వాడు దానిలో. కాబట్టి ఇప్పుడు మనం ఎట్లాగున్నాం? ఒకప్పుడు దేవుని నమ్ముకోనకుండా మనము శాపము నొందిన వారముగా ఉన్నాం. కాబట్టి గుంటలో ఉన్నామంటే ఏంటి? మనం శాపగ్రస్తులం. కాబట్టి అక్కడ యెహోవా, మరి మనం ఆ శాపగ్రస్తులైనటువంటి మనలను యెహోవా ఏం చేశాడంటే శాపము నుంచి తొలగించి, మనకు రావాల్సిన శాపాన్ని ఆయన భరించి మనలను శాపం నుంచి తప్పించాడు. తప్పించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలోనికి నరరూపవతారిగా వచ్చాడు. అదే ఇక్కడ దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. నాశనకరమైనటువంటి గుంటలో నుంచి నన్ను పైకెత్తి నా అడుగులు బండ మీద స్థిరపరిచి నిలిపినందుకు నీకు వందనాలయ్యా అని మనం దేవుడిని ఆరాధించి మహింపరిచి నిలపరిచేటువంటి వారు ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే వేశ్య లోతైనటువంటి గొయ్యి అని చెప్తున్నాం. సరే, మగవాళ్ళకైతే వేశ్య యొక్క అలవాటు ఉందనుకున్నాం, మరి ఆ స్త్రీలకు? కాబట్టి ఇక్కడ మగవాళ్ళు, స్త్రీలు ఒక్కళ్ళే తప్పు చేస్తున్నారా? మగవాళ్ళు తప్పు చేయట్లేదా? కాబట్టి మనం యూనివర్సల్గా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మరి యూనివర్సల్గా మనం తీసుకునే పని అయితే ఏంటిదాయంటే, యెహోవా శాపము నొందిన వాడు దానిలో పడును. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని ఎరుగకుండా, దేవునికి రావాల్సిన మహిమను దేవునికి ఇవ్వకుండా ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా శాపగ్రస్తులు అవుతారు.
అది అక్కడ. అవును ప్రభువా, నేను నిన్ను గుర్తెరగక ముందు నేను శాపగ్రస్తుడిగా ఉన్నాను తండ్రి. అయితే నాకు రావాల్సిన శాపాన్ని నువ్వు భరించి నన్ను శాపం నుంచి తప్పించినందుకు వందనాలు. అదే లోతైనటువంటి గొయ్యి, అదే నాశనకరమైనటువంటి గుంట. అక్కడ వేసి అని మనం చూస్తున్నాం. వేసి ఎవరికి సాదృశ్యం తెలుసా? ప్రకటనలో ఉంది, మహావేశ్య బంధించబడిన అని. అంటే సాతాను అని అర్థం. అంటే మనమందరం కూడా సాతాను యొక్క మాటలకు లొంగిపోయి దేవుడిని గుర్తిరగకుండా, దేవుడిని మనం ఆరాధించకుండా మన ఇష్టానుసారంగా లోక పాపంలో శాపగ్రస్తులంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ వేసి అంటే ఎవరంటే సాతానుడు. సాతాను యొక్క మాటల్లో ఉండి దేవుడిని గుర్తించకుండా ఉండి శాపగ్రస్తులమయ్యాం. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ సాతానుని మరణము ద్వారా జయించి మనల్ని సాతాను బారి నుంచి, శాపం నుంచి మనం విడిపించినందుకు మనం ఏం చేయాలా? ప్రథమ ఫలముల అర్పణను మనము దేవునికి అర్పించాలి. కాబట్టి మనం గమనించినట్టుగా చూడండి, 23వ అధ్యాయం 27వ వచనము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనించినట్టుగైతే, వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైనా గుంట. కాబట్టి వేశ్య అంటే సాతాను అని చెప్పుకున్నాం. కాబట్టి సాతానుడు గుంటలో మనల్ని పడేసేసాడు, పాపం అనేటువంటి గుంటలో ఖరారు చేశాడు అనమాట. అవును ప్రభా, నేను ఒకప్పుడు పాపం అనేటువంటి గుంటలో ఉన్నాను తండ్రి, ఎవరు కూడా నన్ను పైకి తీయలేదు నాయన. అయితే నీవైతే పరలోకం నుంచి భూలోకం వరకు వచ్చిన ఆయన నాకు రావాల్సిన శాపాన్ని నువ్వు గ్రహించండి, తీసివేసండి. ఆ పాపపు గుంట నుంచి నన్ను బయటకు లాగినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పాప ఊపి నుంచి నాయన నన్ను బయటికి తీసినందుకు వందనాలని మనము దేవుణ్ణి ఆరాధించి మహిమపరిచి ఘనపరిచేటువంటి వారు ఉండాలి. సాతాను యొక్క బంధకాల్లో పడి సమాధానం లేనటువంటి స్థితిలో మనం ఒకప్పుడు ఉన్నాం. అటువంటి మనల్ని విడిపించినందుకు దేవుణ్ణి ఆరాధించి మహిమపరిచి మనము ఘనపరిచే వారంగా ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చూడండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని క్రిస్తపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని. కాబట్టి ఇది ఏ కాలమని మనం తీసుకున్నాం? దుష్టకాలము. కాబట్టి దుష్టకాలముల నుంచి విమోచించమని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక, ఆమేన్. కాబట్టి మనల్ని గుంటలో నుంచి తీయటం కోసం ఆయన గుంటలోనికి దిగాడు. అంటే మనకు రావాల్సిన పాపములను, మనకు రావాల్సిన శాపములను ఆయన భరించి మనల్ని పాపం నుంచి, శాపం నుంచి తప్పించాడు. దుష్టు నుంచి మనం తప్పించాడు. దుష్టి అంటే ఎవరో? సాతానుడు. వేసి అంటే ఎవరో? సాతానుడు. కాబట్టి సాతాను యొక్క వలలో నుంచి మనం తప్పించినందుకు మనం దేవుణ్ణి ఆరాధించి మహిమపరిచి ఘనపరిచేవారు ఉంటారు. ఇశ్రాయేలుని మనం చూస్తే వారు సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలుని మనం గమనించినట్టుగైతే వారు విడిపించడానికి, ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడు ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు చేశారు. అంతే కదండి, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలను ఇశ్రాయేలు విడిపించడానికి చేశాడు దేవుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. బండలో నుంచి నీటిని ఉబుక చేశాడు. పరలోకం నుంచి మన్నాను ఆహారంగా కురిపించాడు. మాంసము కావాలంటే వారికి పూరేడు పిట్టలను ఇచ్చినాడు. వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు మాసిపోలేదు, వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు అరిగిపోలేదు. పగటి మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని పర్వకణానికి వారిని దేవుడు నడిపించాడు. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యం అండి. గద్ద రెక్కల మీద తన పిల్లలను మోసినట్లుగా, కోడి తన పిల్లలను కప్పునట్టు రీతిగా దేవుడు మనల్ని అనునిత్యము కూడా ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి, ఆపద నుంచి, అనేక భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి, శాపముల నుంచి, అపాయకరముల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ వస్తున్నాడు. మన హృదయము, మన ఆలోచనలు మరి చంచలత్వం కలిగినటువంటి ఒకదాని మీద మనం నిలకడగా ఉండలేము. అయితే ఆ చంచల మనస్సు కలిగినటువంటి మనల్ని దేవుడు స్థిరపరిచి మరి మనల్ని అనునిత్యము కూడా కాపాడుతూ పాపం నుంచి తప్పిస్తూ వస్తున్న దేవునికి ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు అని గుర్తెరిగి మనం దేవుణ్ణి ఆరాధించి మహింపరిచి గణపరిచే ప్రార్థించాలి. వారికైతే ఆశ్చర్య కార్యాలు చేశాడు, కానీ మనకైతే దేవుడు మన నిమిత్తమై శిలువలో గాయాలు పొంది మరణించి పునరుద్ధానం లేచి మనల్ని జయించి రక్షణ ఇచ్చి మన ఆయన రక్తం కార్చి
ఆయన మరణ ముళ్ళును విడిచిపెట్టి, మరణం పుల్లును విడిచి మరణాన్ని జయించి ప్రభు మనల్ని ఎంతగానో కాపాడుతున్నారు. కాబట్టి అటువంటి ప్రభువును మనం ఎంతగానో తలపోయిచు దేవుని మనము ఆరాధించాలి. అవును ప్రభు, నా పట్ల, నా జీవితం పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల, నా ఆరోగ్యం పట్ల తండ్రి నువ్వు ఎంతగానో నేను కృప చూపిస్తూ వస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నా జీవం ఏ కాదునైనా అంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటి ఆవిరి లాంటిది. అటువంటి జీవాన్ని నువ్వు అనునిస్తూ పోషిస్తూ కాపాడుతూ వస్తున్నటువంటి ఈ కృపను బట్టి వందనాలు. ఎన్నో తెల్లవారి పేపర్లు చూస్తే ఎన్నో మరణాలు, కానీ మనల్ని దేవుడు సజీవులుగా ఉంచాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ దినం మనం సజీవులుగా ఉన్నాము అంటే అది ఆయన యొక్క ఆశ్చర్య కార్యము, అద్భుత కార్యము, అది ఆయనకు ఉచితమైనటువంటి కృప. ఈ దినము చూడలేక ఎంతో మంది మరి మరణిస్తున్నారు, గాయాలు పాలవుతున్నారు. అది దేవుడు మనం గాయములు చేయకుండా ఆయన గాయములు పొంది ఆయన గాయము స్రవించినటువంటి ఆ రక్తం ద్వారా మనల్ని విడిపించినందుకు వాళ్ళని ఇదంతా కూడా ఆశ్చర్యం వచ్చి ఇశ్రాయేలు పట్ల ఇదంతా కూడా దేవుని యొక్క ప్రేమ. అందుకని మనల్ని ప్రేమించు అన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపం నుండి మనం విడిపించిన వానికి మహిమయ ప్రభావమును యుగయుగములో కలుగునుగాక. ఆయన తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను. కానీ ఎందుకు దేవుడు కాపాడుతున్నాడంటే దేవుని యొక్క రాజ్యానికి మనలను వారసులుగా చేయడానికి. మనం ఆ వారసత్వాన్ని ఎప్పుడో చెడగొట్టుకుంటూ ఉంటాం, పాపాలు చేసి, అబద్ధాలు ఆడి, కాని మాటలు మాట్లాడి, కాని దురాలోచనలు చేసి దేవునికి దూరమయ్యే పరిస్థితిలో మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఆయన రక్తం ద్వారా ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పవిత్రపరిచి దేవుని యొక్క రాజ్యం కోసం, రాజ్యంలో చేరే నిమిత్తమై మనల్ని ఏం చేస్తా ఉన్నాడు? ఆయన ప్రతి నిత్యము కూడా కాపాడి మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి భద్రతను బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి దేవుడు మనం ఆరాధించి మహిమపరచాలి. ఇశ్రాయేలుకి అయితే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అండి. కాబట్టి భౌతికమైనటువంటి ఐగుప్తు నుంచి వాళ్ళని విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపించిన దేవుని బట్టి వాళ్ళు స్తుతించారు. మనకైతే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారుదైనటువంటి ఆ పరలోక స్వాస్థ్యాన్ని దేవుడు మనకు ఇచ్చినాడు. ఎవరు అది గమనించగలరంటే ఎవరైతే దేవుని నమ్మిక ఉంచుతారో, ఎవరైతే పాపం నుంచి విడిపించబడిన అనుభవం కలిగి ఉంటారో, ఎవరైతే అతిక్రమలకు పరిహారం నమ్ముతారో వారే ధన్యులు, వారే దేవుని మహిమపరుస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. అందుకని పేతురు భక్తుడు ఆ మాట మనకు చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అని దేవుడు స్తుతించబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారములైన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. అది ఏంటిదంటే మరలా మనలను జన్మింపజేశాడు. చచ్చినటువంటి మనలను తన యొక్క రక్తము ద్వారా, బాప్తిస్మము ద్వారా, నూతన జన్మ అనుభవం ద్వారా మనల్ని బ్రతికింపజేశాడు. బ్రతికింపప్పుడు మనం ఏం చేయాలా? ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన యొక్క ప్రథమ ఫలములను అర్పించాలి. రోజులో మొట్టమొదటి ప్రథమ ఫలము, దినముల మొట్టమొదటి లేవంగా ఏం చేయాలా? దేవుని ఆరాధించి స్తుతించాలి. అర్థమైందా? కాబట్టి ప్రథమంగా దేవుని మనం స్తుతించి ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంట ఆయన వాడబారిని స్వాస్థ్యం నాకు ఇచ్చావు, దేవదూతరికి ఈ కూడినటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చావు, ఆ పరలోక రాజ్యాల్లో, ఈ రాజ్యంలో వారసత్వాన్ని నాకు ఇచ్చావు తండ్రి అని మనము దేవుని ఆరాధించి మనం గణపరిచేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి వారు మరి కనాను దేశంలో చేరారు. కాబట్టి మొట్టమొదటిగా భూమిలో వచ్చినటువంటి ఆ పంటను, పశువుల నుంచి వచ్చినటువంటి ఆ సంతానాన్ని, మరి వారి బిడ్డలను ప్రథమంగా ఏదైతే వచ్చిందో వారు ఆ ప్రథమ ఫలములను దేవుని దగ్గరికి తీసుకొచ్చి అర్పించారు. మొదటి సంతానాన్ని దేవునికి అర్పించారు. మొదటి ఫలాన్ని, భూమిలో వచ్చిన ఫలాన్ని, వృక్ష ఫలాలను దేవునికి అర్పించారు. జంతువులు మొదటి బిడ్డను, మొదటి సంతానాన్ని దేవునికి వాళ్ళు అర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
అయితే మనం ఇప్పుడు ప్రథమ ఫలం అంటే ఏంటి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా, అది ఎవరంట? ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి. కాబట్టి ఇప్పుడు ప్రథమ ఫలం ఎవరంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి మనల్ని ఏం చేసాడో తెలుసా? ఆయన లేపుతాడు. ఆయన ఎలాగైతే లేచాడో మనల్ని కూడా లేపుతాడు. ఎలాగా? ఆయన పునరుద్ధానం వలన పాపంలో ఉన్నటువంటి మనలను, అపరాధం చేత చచ్చినటువంటి మనలను ఆయన ఏం చేస్తాడు? బ్రతికించి ప్రథమ ఫలముగా ఆయన లేపుతాడు. అదే అయితే మనం ఎటువంటి వారం అంటే దేవుని దృష్టిలో మనం చచ్చినటువంటి వారం. చచ్చిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? లేపుతున్నాడు. ఎందుకని? ఆయన లేచాడు కాబట్టి. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అయ్యా మేము బ్రతికే ఉన్నాం కదా, సత్యం అని చెప్పేసి ఎందుకు అంటున్నాం అంటే మనం చచ్చిన వారమే. ఎందుకంటే పాపం చేసాం, ఒకప్పుడు అపరాధం చేస్తున్నాం. ఇప్పుడైనా కానీ నువ్వు అపరాధం చేస్తే నువ్వు చచ్చిన వాడు కింద లెక్క, పాపం చేస్తే చచ్చిన దాని కింద లెక్క. ఇంక నువ్వేం ప్రథమ ఫలం అర్పిస్తావు? కానీ మనం పాపానికి తావీయకూడదు. మనం పాపంలోకి ఏమి ఇవ్వకూడదు? తావీయకూడదు. పాపం యొక్క మరి ఫలాలను మనము అనుభవించకూడదు. పాపం యొక్క ఫలాలను దేవుడు ఏం చేశాడు తెలిసి విరిచి వేసి పడేశాడు. కాబట్టి అయితే చచ్చిన వారమైనగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అని అంది. కాబట్టి బ్రతికించిన విధానాన్ని బట్టి చనిపోయిన మన ఆత్మను ఆయన బ్రతికించాడు. మనకు జీవం ఇచ్చి బ్రతికించిన విధానాన్ని బట్టి దేవుని మనం ఆరాధించి మహింపరిచి గణపరిచేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి మనం చూస్తున్నాం, శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనొచ్చు, మన శరీర ఆశలు అనుసరించి మనం ప్రవర్తించచ్చు, కలమవారి వల్ల స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులనే ఉంటుంది. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత శరీర కోరికలను నెరవేర్చుకుంటే, పాపపు కోరికలను నువ్వు తీర్చుకుంటే, అర్థంగా మరి మనుషుని యొక్క ఆశలను అనుసరించి నువ్వు నడుచుకుంటే, దేవునికి వ్యతిరేక్తమైనటువంటి కార్యకలాపం నువ్వు చేస్తా ఉంటే దేవుని యొక్క ఉగ్రతకు నువ్వు పాలవుతావు. అటువంటి ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి అందుకే చూడండి, ఆయన దేవుడు కరుణా సంపన్నుడైన మన అపరాధం చేత చచ్చిన వారు వెళ్ళినప్పుడు సైతము మన ఎడను చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. చూసావా? ఇక్కడ అపరాధం చేసిన, పాపములు చేసి చచ్చినా గాని, ఉగ్రతకు చచ్చినా గాని దేవుని ప్రేమ చేత ఏం చేశాడు? మళ్ళీ మనలను బ్రతికించాడు. మనల్ని చంపటం లేదు దేవుడు, తీర్పుకు మాత్రం అప్పగిస్తున్నాడు కానీ మనను చంపటం లేదు. అదే పాత నిబంధన గ్రంథము కాలంలో అయితే తప్పు చేసిన వాడు వెంటనే శిక్షించేటువంటి వాళ్ళు. ఈ దినాల్లో అయితే ఆ శిక్షించటం లేదు. ఎందుకని? దేవుని యొక్క ప్రేమ, అది దేవుని యొక్క కృప. అందుకని కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. కాబట్టి దేవా, నా పట్ల చూపిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. అపరాధముల చేత చచ్చి నన్ను బ్రతికించినందుకు వందనాలు. అదే ప్రథమ ఫలం. మనం పాపములు చేయకుండా దేవునికి మరి దేవుని యొక్క రాజ్యంలో చేరితే చచ్చినా కానీ మనల్ని దేవుడు తన జీవం ద్వారా లేపుతాడు. కాబట్టి ఆయన సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లుగా చేశాడు. అంటే మనం కూడా ఆయనతో పాటుగా మరి పునరుజ్జీవనం పొందుకొని, మనము చనిపోయినా కానీ పునరుజ్జీవనం పొందుకొని లేచేటట్లుగా చేశాడు దేవుడు మనం. అది దేవుని యొక్క ప్రేమ, అది దేవుని యొక్క కృప. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూసినట్టుగైతే అక్కడ ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యములను మనం తను సంకల్పం ప్రకారము కనెను. అది వాక్యానుసారంగా ఆయన మనల్ని కన్నాడంటే. కాబట్టి ఆయన కన్నాడు కాబట్టి మనము ప్రథమ ఫలముగా ఉండాలి. ప్రథమ ఫలముగా ఉండి
లేకపోయినటువంటి అనుభవంలో కాబట్టి మన జీవితంలో దేవుని కొరకము ప్రథమైనటువంటి వారిగా మనము జీవించాలి. ఆయన ఆశల అనుగుణంగా మనము జీవించాలి. మన కోరికలను తీర్చుకుంటూ కాదు. పాపలోకంలో మనం ఉన్నాం. సాతాను మనల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని, దేవుని రాజ్యానికి దూరం చేయాలని సాతాను ఎప్పుడు కూడా ఎత్తుగడలు వేస్తూనే ఉంటాడు. సాతాను ఎప్పుడు కూడా మనను దేవుని రాజ్యం నుంచి తప్పించాలనే చూస్తూ ఉంటాడు. దేవునికి మహిమ పొందకుండా ఉండాలనే సాతాను ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మనం దాన్ని కనుక్కొని ఆ సాతాను యొక్క దృష్టి నుంచి, సాతాను ప్రయత్నం నుంచి, సాతాను యొక్క మరి అనేక రకాలటువంటి బంధకాల నుంచి మనం విడిపించమని దేవుని మనం వేడుకోవాలి. అవును ప్రభువా, ఇదిగో నేను ఇరుకులో ఉన్నాను, ఇబ్బందిలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, తప్పించు తండ్రి, నాలో లోపం ఉంటే సరిచేయి ప్రభువా అని మనము దేవునికి ఆయన యొక్క వాక్యము వలన మనము మనలో లోపాలను గ్రహించి ఆయన వాక్యం వలన మనం సరిచేసుకొని ఆయన ఆరాధించి మహింపరిచి గణపరిచేటువంటి వారు. ఎందుకంటే ఆయన వాక్యం వల్ల మనల్ని ప్రతిష్ఠించాడు. కాబట్టి ప్రతిష్ఠించారు కాబట్టి అది మనం దేవుని యొక్క సొత్తు. మనం కాబట్టి మన శరీర అవయవాలన్నీ కూడా, మన ప్రాణము కూడా దేవునికే చెందినటువంటిది. కాబట్టి మనము దేవుని కొరకై ప్రథమైనటువంటి వారిగా జీవించాలి. కానీ మన బిడ్డల కోసమో, మన భర్త కోసమో, మన భార్య కోసమో, మన తల్లిదండ్రుల కోసమో, మన పాస్టర్ గారి కోసమో, ఇంకొకరి కోసమో మనము జీవించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని ఆయన మన కోసం ప్రథముడై లేచాడు. ప్రాణం పెట్టి మరణించి పునరుద్ధాన జీవం ఇచ్చి ప్రథముడై లేచాడు. లేవడమే కాకుండా నీవు నా కోసం జీవిస్తే నేను పైకి తీసుకొని వెళ్తాను, నిన్ను కూడా లేపుతాను, నా రాజ్యంలో ఉంటావు అన్నాడు. అందుకని లోతైనటువంటి సాతాను యొక్క గొయ్యిలో నుంచి మన దేవుడు, ఊబిలో నుంచి దేవుడు మనం లేవనెత్తినందుకు మనం ఆరాధించి మహింపరిచి గణపరిచేటువంటి వారు ఉండాలి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంట, ఈ కట్టడలన్నిటినీ మీరు అది గైకొనాలి. అంటే ఆ కట్టడాలన్నింటి మనం తెలుసుకొని మన బ్రతుకులో వాటిని ఆచరించాలి. మన బ్రతుకులో వాటిని మరి ఫలింపులోనికి తీసుకొని రావాలి. మన క్రియలో వాటిని రుజువు చేయాలి. అందుకే నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నువ్వు దేవుని హత్తుకుంటే, ఈ కార్యకలాపాలు చేసి నువ్వు దేవుని హత్తుకుంటే సజీవులుగా ఉంటారు. కాబట్టి వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే నీకు జ్ఞానము, అదే నీకు వివేకము. వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనములు గల జనమని చెప్పుకొందురు. కాబట్టి మన దేవుని బిడ్డలుగా మన ప్రవర్తన ఉండాలి, మన క్రియలు ఉండాలి, మన మాటలు ఉండాలి, మన బ్రతుకు ఉండాలి. మనం దేవుని కోసమే జీవిస్తున్నాం అనేటువంటి నిశ్చయిత మనం కలిగి ఉండాలి. అలాగ లేకపోతే సాతాను యొక్క బిడ్డలుగా దేవుడు మనను మరి సాతానుకు అప్పజెప్పేటువంటి వాడు ఉంటాడు, సాతాను దొంగిలించేటువంటి వాడు ఉంటాడు. కాబట్టి ఆ విధంగా కాకుండా మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉండి ప్రథమ ఫలముగా మనము దేవునికి ప్రథమ ఫలముగా ఉండాలి. ఆయన కోరిన కోరికలన్నింటినీ మనము నెరవేర్చేటువంటి వారంగా ఉండాలని దేవుడు ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. మీ దేహమును క్రీస్తునకు అవయవములై ఉన్నదని మీరు ఎరుగురా. కాబట్టి ఇక్కడ మనం దేహం అని గురించి చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి ఇశ్రాయేలీయులైతే వారు చేయవలసినటువంటి పనులను మర్చిపోయి దేవుణ్ణి శోధించారు. అయితే మనం అలా కాకుండా మన యొక్క అవయములన్నీ కూడా మరి దేవుని చేత మనకు అనుగ్రహించబడి ఉన్నవని మనము గ్రహించాలి, తెలుసుకునేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, మీ దేహమును క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగురా. నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని వేసే యొక్క అవయములుగా చేయదునా, అది ఎంత మాత్రమునో తగదు
అంటే అర్థం ఏంటంటే వేషధారణ గురించి చెప్తా ఉన్నా. నువ్వు దేవుని బిడ్డవే అని అందరికీ ఆరాధించి అందరికి తెలియజేస్తున్నావు, కానీ నీ క్రియలు మాత్రము దెయ్యపు క్రియలు ఉన్నాయి. నీ చేష్టలను, నీ పనులు, నీ ఆలోచనలు అన్నీ కూడా సాతాను యొక్క ఆలోచనలు ఉన్నాయి. అటువంటి ఆలోచనలు కనుక ఉంటే నీవు దేవుని యొక్క బిడ్డవి కానే కాదు, నువ్వు దెయ్యం బిడ్డవే. అందుకని ఇక్కడ మరి అవయవాలు దేవుడు ఇచ్చాడని ఆయన ప్రథమ ఫలముగా మన దేహాన్ని ఆయనకి మనము అర్పించి ఆరాధించేటువంటి వారంగా ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎలాగున్నామో ఒకసారి మనం పరిశీలించుకొని దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు. అవును ప్రభు, నేను ఒకప్పుడు సాతాను అనేటువంటి వేసి యొక్క మరి ఆ గుంటలో పడిపోయాను ఆయన, పాపములో పడిపోయాను ఆయన, లోకంలో పడిపోయాను తండ్రి. అటువంటి నన్ను ఎవరు కూడా ప్రేమించలేదు, కానీ నీవైతే నన్ను ప్రేమించి తండ్రి సాతాను యొక్క భార్య నుంచి తప్పించి నా అడుగులు నీలో స్థిరపరిచినందుకు వందనాలు. నా హృదయం కడిగి నా పాపాన్ని తీసివేసి నన్ను నీ యొక్క బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అంతేకాకుండా రక్షించబడిన తర్వాత సాతాను నన్ను అనేక సార్లు ప్రయత్నం చేసి నీ మార్గం నుంచి తప్పించాలని చూసినప్పుడు నాయన నేను నీకు మొరపెట్టినందుకు వందనాలు ప్రభువా. అయా ఆ మొరపెట్టి నీకు నువ్వు నన్ను ప్రేమించి కృప ద్వారా నన్ను రక్షించి సాతాను బారి నుంచి కాపాడి నన్ను నీ సొత్తుగా ప్రథమఫలంగా చేసుకున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నా క్రియల ద్వారా అనేక సార్లు నేను దుఃఖపెట్టాను నాయన, నన్ను క్షమించి నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా, నా చూపుల ద్వారా, నా ప్రవర్తన ద్వారా అనేక సార్లు సాతానికి లొంగిపోయాను నాయన. అయితే ఆ లొంగిపోయి నన్ను సచ్చినటువంటి నన్ను నీ రక్తం ఇచ్చి నన్ను జీవింపజేసావు తండ్రి. ఈ అవయవాలన్నీ నేను ఇచ్చినే తండ్రి నాయన. ఈ అవయవాల ద్వారా స్తుతియాగము నాయన నీకు నేను అర్పిస్తా ఉన్నాను. పూర్ణ మనస్సుతో నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా అని మనం దేవుడిని ఆరాధించి మహిమపరిచి గణపరిచేటువంటి వారంగా ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు. అందుకని ఈ దినము మన యొక్క హెబ్రోన్ వాక్యం ఏంటంటే కీర్తన 9:1, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. అది మనం అందిన వాక్యం. అటు ఎట్లా మనం దేవుణ్ణి ఆరాధించాలంట? పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనము ఆరాధించాలి. పూర్ణ హృదయంతో మంచిగా దేవుని బిడ్డగా ఉండి దేవుణ్ణి ఆరాధించి మహింపరిచి ఆయన అద్భుత కార్యాలు నీ పట్ల చేసిన, నా పట్ల చేసిన, మన పట్ల చేసిన అద్భుత కార్యాలన్నింటినీ కూడా మహా సమాజంలో మనము దేవునికి వివరించేటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క కోరిక. కాబట్టి మనం అలాగుండి దేవుని మనము ఆరాధించుకునేదాక అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అలాగుండి మనము ఒకప్పుడు మనం ఎలాగున్నామో తెలుసుకొని ఆ విధంగా కాకుండా దేవుని యొక్క కృపను బట్టి మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జీవాన్ని బట్టి దేవుణ్ణి మనము ఆరాధించి మహింపరిచి ఘనపరిచేటువంటి వారంగా ఉందాం. ఒక సోదరుడు, ఒక సోదరి ఒకరి తర్వాత ఒకరి దేవుణ్ణి ఆరాధించి మహింపరిచి ఘనపరిచేటువంటి వారంగా ఉందాం.
ఆమేన్.
ఆమేన్. ఆమేన్. తండ్రి వందనాలు, స్తోత్రాలైన కాపాడికలు బట్టి వందనాలు. ఆనాడు ఇశ్రాయేలు కీర్తులైన ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసినైనా కనాను దేశానికి ఇచ్చిన వారు ప్రథమ ఫలములుగా అర్పించినారు నాయన. ఈనాడైతే నేను తండ్రి లోకంగా పాపముగా సాతాను యొక్క ఊగిలో ఉండి నరకానికి మరణానికి పాత్రగా ఉన్నప్పుడు నేను ఎవరు ప్రేమించలేదు కానీ నువ్వు నన్ను ప్రేమించి రక్తంతో కడిగి పవిత్రపరచుతండి. నన్ను విడిగా నువ్వు సొత్తుగా చేసుకోండి తండ్రి. నా ఫలమును నా అర్పణను కూడా నువ్వు కోరుకున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నువ్వు చూపిన ప్రేమను బట్టినైనా అయా తండ్రి, నన్ను తండ్రి పరమ జీవం ఇచ్చినటువంటి దేవుడు తండ్రి. నువ్వు నాయన ప్రథమ ఫలముగా లేచి నన్ను కూడా లేపుతాను నాయన. రాజ్యంలో బిడ్డగా రాజుని రాజ్య సంబంధంగా వేస్తానని నిరీక్షించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. నాలుగవ జీవితంలో చేస్తున్న తండ్రి ప్రతి మేలుకు నన్ను ఏం చేయగలను నాయన. పాపినైనా నన్ను శాపగ్రస్తునైనా తండ్రి చచ్చి ఉన్నటువంటి నన్ను నాయన బ్రతికించి జీవనిచ్చి తండ్రి నా పాపలు కడిగి పవిత్రపరచబడ్డ రక్తంతో అయా తండ్రి కడిగి పవిత్రపరిచినైనా నన్ను నా వివరాలన్నీ కూడా నాయన పవిత్రపరిచి తండ్రి నీకు అర్పించుకోవటానికి నేను గుర్తించిన కుప్పలు పెట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇన్ని మేలు చేసిన దేవుడికి ఏమి గలను. లోకంలో సమస్తం నీ వైద్యులుగా ఇచ్చి లక్ష్మీ పాత్ర చేత పెట్టుకొని నా స్తుతి, నా ఆరాధన కర్లారాంటి యేసయ్య ఘనమైన నామములో నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనందరూ లేచి నిలబడి పాల్గొనుకుందాం. చదబాటు పుస్తకాల్లో 251, చదబాటు పుస్తకాల్లో 251, పాత పుస్తకాల్లో 249. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకి. పూర్ణ హృదయ స్తోత్రము చెల్లించెదా ప్రభునకి.
దయచేసి కూర్చోండి, ప్రార్థన చేస్తుందాం. మా ప్రేమ తండ్రి, వందనాలు, స్తోత్రాలయ్యా. మీ కొరకు కాచి కాపాడిన కృపను బట్టి వందనాలు. ఆరాధించిన బిడ్డలందరినీ మీ పేరు పేరున ఇచ్చిన ఆయన ఆశీర్వించండి. ఇంకెవరైతే ఆరాధించలేకపోయారో మరి ఒక తరుణాన్ని దయచేయండి. నా దేవా, చేరొచ్చిన పిల్లలందరితో మీరు మాట్లాడుతురండి. తెరచిన పరలోకాన్ని మా మధ్య ఉంచింది. అయినా ఈ కారుతో నా పెదవి నటిండి.
నా శక్తిని, నా బలాన్ని తీసివేసి నీ శక్తితో, నీ బలంతో నింపండి. నీ యొక్క లేఖన భాగాలతో నా ఆత్మను నింపండి తండ్రి. మీరు కనబడండి అయినా తండ్రి, మిమ్మల్ని కోరుకుంటున్నాం ప్రభా. నీ మాటలతోటి, నీ లేఖన భాగాలతోటి తండ్రి మా ఆత్మీయ జీవితాలను సరి చేసుకుంటూ సహాయం చేసుకురండి అయ్యా. మేము ఎవరు కూడా నీతివంతులం కాదునైనా ప్రభా. ఎక్కడో ఒకడు సాతాను యొక్క బంధకాల్లో చిక్కుకొని తప్పిపోతున్నటువంటి వారమే మేము ఒకరికొకరము అయా ప్రభా. మరి గొప్పవాళ్ళం అనుకోనకుండా ప్రతి ఒక్కరం కూడా నైనా నీ దృష్టిలో చూసినప్పుడు తప్పిపోయిన వారు మన గుర్తెరిగినైనా నీ వాక్యాన్ని తండ్రి ప్రభా మా మధ్య ఉంచుకొని మా హృదయములను పరిశీలించుకొని తండ్రి నీ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేసుకుంటూ ఆయన సహాయం చేసుకురామని కోరుకుంటూ ఆత్మీయంగా మమ్మల్ని సిద్ధపరుచుకుని రాజ్యాలను చేరి బిడ్డలుగా ఉంటూ అయా మా క్రియలను మనం సరి చేసుకుంటూ రమ్మని వేడుకుంటూ ముందున్న సమయాన్ని మీ దైవలాస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య ఘనమైన నామమును ప్రార్థించి స్తుతించి మహిమపరిచి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, నామమున మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలుపుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుంచి కొన్ని లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుంచి 31 వరకు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుంచి 31 వరకు మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని వలన అలాగే చేశారట్టి తిని ఆ పాపలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధికులకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక పోదుము. తిరిగి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్దకు చేరెను. సంసోను యొక్క వృత్తాంతము ప్రతిసారి మనము వింటానే ఉన్నాం, తెలుసుకుంటానే ఉన్నాం. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో సంసోను గాజాకు వెళ్ళంట ఎవరిని చూశాడంట? వేశ్యను ఒకతను చూసి ఆమె యొద్దకు చేరెను అని చూస్తున్నాం. తరువాత నుండి అంటే తరువాత అంటే ఎప్పుడంటే సంసోనుకు వివాహం అయిన తరువాత. సంసోనుకు 14వ అధ్యాయంలో వివాహం అయింది. 14వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే సంసోను తిమ్నాతులకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతను చూచెను. అతను తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయ కుమార్తెలు ఒకతను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలని తన తల్లిదండ్రులతో అనగా వారు మీ స్వజనుల కుమార్తెలలోనే గాని నీ జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యను తెచ్చుకున్నటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పును. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేతికై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ కాలమైన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. ఇక్కడ మనము 2 క్యారెక్టర్ల గురించి మనము తెలుసుకుందాం. ఒకటి సంసోను, 2 వేశ్య. ఒకటి సంసోను, 2 వేశ్య. ఈ 2 క్యారెక్టర్లను మనము చదువుకున్నప్పుడు వారిలో ఉన్నటువంటి ఆ లోపాలు మనలో ఏమైనా ఉన్నాయా? అలా కనుక ఉంటే వారికి వచ్చినటువంటి శిక్ష మనకు కూడా వస్తుందనేటువంటి దాన్ని మనము గమనించాలి. ప్రతి దినము కూడా మన వాక్య భాగాన్ని ఆ విధంగానే మనము ధ్యానించుకునేటువంటి వారంగా ఉండాలి. ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకున్నప్పుడు దానిలో సుగుణాలు మంచివే ఉన్నాయి, దాంట్లో మరి చెడ్డవే ఉన్నాయి. చెడ్డ వాటిని విడిచిపెట్టి మంచి లక్షణాలను మనము గ్రహించి వాటిని అనుసరించి నడుచుకుంటే
మనకు ఆశీర్వాదము. అలా గ్రహించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే శాపం అనేటువంటి సంగతిని మనం గమనించేటువంటి వారంగా ఉండాలి. టూకీగా చూస్తే సంసోను మరి మొట్టమొదటిగా తల్లిదండ్రుల మాట వినటం లేదు. యూదుల యొక్క ఆచారం ప్రకారం ఏమిటంటే యూదులనే పెళ్లి చేసుకోవాలి, సున్నతి చేసినటువంటి వారిని పెళ్లి చేసుకోవాలి. యూదులు ఆ 12 గోత్రాల్లో ఉన్నటువంటి వారిని చేసుకోవాలి, ఎవరిని కూడా చేసుకోకూడదు. తల్లిదండ్రులు చెప్పారు, అయ్యా నీవు ఫిలిష్తీయుల వాటిల్లో ఎవరు చేసుకోకూడదనైనా, వాళ్ళు సున్నతి పొందలేదు అని చెప్పారు. అయితే సంసోను తల్లిదండ్రుల మాటకు ఏం చేశాడు? తిరస్కరించాడు. తల్లిదండ్రుల మాటను తిరస్కరించి అక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పు. బైబిల్ గ్రంథంలో అన్నీ కూడా ఉండేయండి. ఈనాడు యువకులు ఏమంటున్నారంటే, నా ఇష్టం, ఆమె నాకు నచ్చింది, ఆయన నాకు నచ్చాడు, పెళ్లి చేసేది. ఇక్కడ తల్లిదండ్రుల ఇష్టం కానే కాదు. మొట్టమొదటిగా సంసోను తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల యొక్క మాటకు విలువ ఇవ్వకుండా తృణీకరిస్తా ఉన్నటువంటి సంసోనును మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం దాని గురించి ఏం నేర్చుకోవాలి? మనం ఎల్లప్పుడూ కూడా తల్లిదండ్రులను మనము తృణీకరించకూడదు. మన తల్లి ఎవరు? సంఘము. మన తండ్రి ఎవరు? దేవుడు. కాబట్టి మన సంఘములో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించిన హెచ్చరికల్ని, మన తల్లిదండ్రుల యొక్క మాటలను మనం ఎప్పుడు కూడా తరచేవని పెట్టకూడదు. అలాగే తరచేవని పెడితే నీవే నష్టపోతావు. సంసోను నష్టపోయాడు. కాబట్టి గుర్తుపెట్టుకో, తల్లి తండ్రిని మాటను మనం ఎప్పుడు కూడా గౌరవించాలి. ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క మాటను మనం ఎప్పుడు కూడా గౌరవించి, వాళ్ళకి పెద్దవాళ్ళు కాబట్టి వారికి విలువ ఇవ్వాలి. అదే సమయంలో మన శరీర కోరికలను, మన ఇష్టాలను చంపుకోవాలి. ఈ కోరికలన్నీ కూడా అవి దేవుని సంబంధమైనటువంటి కావు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మన ఇష్టమైనటువంటిది ఎప్పుడు కూడా పనికిరాదు. అందుకని దేవుని యొక్క చిత్తం అనేటువంటి దాన్ని మనం గనక, దేవుని యొక్క చిత్తాన్ని గనక మనము మరి ఎప్పుడు కూడా ప్రేమించే పని అయితే దేవుడు మనను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు మనను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. నేను ఒక డాక్టర్ గారు చెప్తా ఉంది దేవుని వాక్యాన్ని చెప్తూ, యవనస్తురాలు డాక్టర్ గారు చెప్తా ఉంది దేవుని వాక్యం. దేవుని బిడ్డల కంట దేవుని వాక్యం చెప్పినప్పుడు, దేవుని వాక్యం గద్దించినప్పుడంట వాళ్ళు ఏం చేస్తారంటే సరి చేసుకుంటారంట. అయ్యా ఇది తప్పు అని చెప్పినప్పుడు వాళ్ళు సరి చేసుకుంటారంట. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు సరి చేసుకుంటారు. అయితే దేవుని నమ్ముకున్నామని వేషం వేసుకున్నటువంటి బిడ్డలు ఇది తప్పు అని చెబితేనంట ఏం చేస్తారో తెలుసా? వెంటనే కోపం తెచ్చుకొని ఎదురు తిరిగి మాట్లాడి ఖండిస్తారంట. ఎందుకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు? వారిలో దేవుని యొక్క తగ్గింపు, దేవుని యొక్క కోరికలు, దేవుని యొక్క ఆశలు, దేవుని యొక్క ఓర్పు, దేవుని యొక్క సహనము, దేవుని యొక్క లోబడితనము లేదు. ఎదురు తిరిగేది ఎవరండి? సాతానుడు. దేవుడికి ఎదురు తిరిగేది సాతానుడు. మంచి మాటలు చెప్పినప్పుడు వెంటనే ఖండిస్తారండి. మరి ఇది నాకు చెప్పింది తప్పే అనుకొని మనం అనుకోము. అలా చెప్పినప్పుడు మనము గ్రహించము. భార్య భర్తలకు కానీ, భర్త భార్యలకు కానీ అలా చెప్పినప్పుడు, అబ్బా నువ్వు పెద్ద చేసిన వాళ్ళ కార్యయ్యా, నువ్వు చేసిన కానీ నువ్వు ఓర్చుకొని మాకు నువ్వు చెప్పాయని మనం అంటాం. ఎప్పుడు కూడా అలా అనకూడదండి. అలా అన్నావు అంటే, ఒక మాటకు ఎదురు తిరిగి అన్నావు అంటే నువ్వు దెయ్య బిడ్డవే కానీ దేవుని బిడ్డవు కానే కాదు. దేవుని బిడ్డలు ఏం చేస్తారంట? సరి చేసుకుంటారంట. ఓహో ఈ విధంగా దేవుడు నాతో మాట్లాడాడు అని వారు ప్రార్థన చేసుకుని దేవుడికి అప్పు చెప్పుకుంటారు. ప్రభువా వీరి మాటల వల్ల నాకు ఈ విధమైనటువంటి నాయన దుఃఖం కలుగుతా ఉంది, ఈ దుఃఖాన్ని నాలో నుంచి తీసివేయి, లేకపోతే నువ్వు వారితోటి మాట్లాడు, వారిని ఓపింపు చేయి, వారు నాకు సారీ చెప్పేటట్లుగా చేయి అని మనం ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. ఈ మాటల వల్ల నేను బాధపడుతున్నాను తండ్రి, వీరు ఈ మాటలు అన్నారు, లేక ఈ సేవకుడు నన్ను హెచ్చరిక చేశాడు, నాలో ఉంటే క్షమించిన ఆయన, దాన్ని నేను సరి చేసుకున్నట్లుగా సహాయం చేయను ఆయన అని మనము ప్రార్థన చేయాలి. వారే దేవుని బిడ్డలు, వారే దేవుని యొక్క క్రియలకు లోబడేటువంటి వాళ్ళు. నేను ఒక ఆయన చెప్తా ఉన్నాడు, తల్లిదండ్రులు ఒక యవనస్తుడికి వివాహం చేయాలని నిశ్చయించి అనేక మంది ఫోటో అతను చూస్తే తెల్లగా ఉన్నాడు, అనేక మంది ఫోటోలు పంపించారంట.
ఆయన ఒకటే మాట అన్నాడు, దేవుని చిత్తం కోసం ప్రార్థన చేస్తాను, దేవుడు ఎవరిని చేసుకోమంటే వారిని చేసుకుంటాను అని అన్నాడు. తల్లిదండ్రులు 2 ఫోటోలు తీసి అమ్మ చక్కగా ఉందా, తెల్లగా ఉందా చేసుకోరా అన్నట్ట. ఆ ఫోటో తీయమని అన్నట. ఆ బిడ్డ ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని నేను వివాహం చేసుకుంటే నీ చిత్తమా ప్రభువా, మరి నీ చిత్తం అయితే నడిపించి నాకు త్రోసివేయండి అంటే దేవుడు మాట్లాడంటే చిత్తం కాదని. అలాగే కొన్ని 100 ఫోటోలు చూశారంట, 100 ఫోటోలు చూశారు. మ్యాట్రిమోనీలో ఒక ఫోటో వచ్చింది, ఆమె కూడా ఆ అబ్బాయికి పంపించారంట. ఆమె ఎలాగుందో తెలుసు, ఆమె నీగ్రో జాతీయురాలు, నల్లగా ఉంది, నీగ్రో జాతీయురాలు నల్లగా ఉంది. ఆ ఫోటో తీసుకున్నాడంట. మరి వీళ్ళు ఈ పైన ఆ ఫోటో లాక్కొని ప్రార్థన చేశాడంట, ప్రభువా ఈమెను చేసుకుంటూ నీ చిత్తమా తండ్రి అంటే నా చిత్తమే చేసుకో అన్నదంట. అతనేమో తెల్లగా ఉన్నాడు, ఈయనేమో నల్లగా ఉంది. మంచి చదువు చదువుతున్నారు. దేవుని యొక్క తల్లిదండ్రులు అన్నట్టారా, ఈ పిల్లలు ఎక్కడ చేసుకుంటావురా, అక్క చెల్లి అన్నట్టు ఈ పిల్లలు ఎలా చేసుకుంటావురా అని. మరి మోషే నీకు దేశస్తురాలు చేస్తున్నారు కదా, కాబట్టి అక్క మిరియాము అన్న వాళ్ళు సరిగారు కదా, వీళ్ళు కూడా సరిగారంట. అయితే ఆయన ఒక్కటే మాట అన్నట్ట, నేను అనేక ఫోటోలు పెట్టి నేను ప్రార్థన చేశాను, దేవుని చిత్తం కాదన్నాడు. అది ఈ అమ్మాయిని చేసుకోవడం దేవుని చిత్తమైంది, నేను ఈ అమ్మాయినే చేసుకుంటానన్నాడు. వారి నీకు ఏమైనా పిచ్చి అంటారా, నీ పుట్టబోయే పిల్లలు ఎట్లాగా ఉంటారో, నువ్వు తెల్లగా ఉంటావు నల్లగా ఉంటావు ఏంట్రా అని చెప్పేసి అంటే ఒక్కటే అన్నట్టు, నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయడు, దేవుడి ప్రకారంగా వెళ్తానంటే సరే నీ ఇష్టం సావురా అన్నారట. అంతే పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయిని. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయికి అతనికంటే మంచి ఉద్యోగం వచ్చిందంట, అతనికంటే గొప్ప ఉద్యోగం వచ్చేసిందంట. ఆ అమ్మాయి చూసి ఆశ్చర్యపోయిందంట, ఇతను నన్ను ఒప్పుకున్నాడా, ఇతను ఎంత చక్కగా ఉన్నాడు, నేను నల్లదాన్ని అని ఒప్పుకునే ప్రార్థన చేసుకుంటే ఏంటండి నువ్వు ఎలా ఒప్పుకున్నావు అంటే, నీ పై రూపాన్ని నేను చూడలేదు, నేను దేవుని వాక్యానికి లోబడ్డాను, దేవుని మాట విన్నాను, నువ్వు నా భాగస్వామి అని దేవుడు చెప్పాడు, నేను చేసిన చక్కటి 2 మగపిల్లలు 12 తెల్లటి పిల్లలు పుట్టారు. ఆమె నల్లదైనా కానీ వారి ఫోటోలు చేపించి జెర్మియా గారు చూపించాడు. చూడండి దేవుని చిత్తానికి మనం లోబడుతున్నామా? సంసోను దేవుని యొక్క చిత్తానికి లోబడలేదు, తల్లిదండ్రుల ఇష్టానికి లోబడలేదు, దేవుని దగ్గర అడగలేదు, తన ఇష్టానుసారంగా వెళ్ళాడు. కాబట్టి ఎక్కడికి చేరాడు? తను చేసుకున్నాడు పెళ్లి చెదిరిపోయింది, తన పెళ్లి చెదిరిపోయిందండి. వివాహం చేసుకున్నాడు, వివాహం చేసుకుని కొన్ని రోజులు పోయేసరికి అబ్బాయి నువ్వు రాలేదని చెప్పేసి ఆమెను ఇంకొకరికి ఇచ్చి నేను పెళ్లి చేశానని చెప్పేశాను. సరే వాళ్ళ చెల్లి ఉన్న ఆమెనమ్మ చేసుకోమంటే వాళ్ళ చెల్లెలు నేను చేసుకున్నాను, ఏమని ప్రేమించాను కదా అని చెప్పేసి సంసోను పిచ్చివాడైపోయి ఎక్కడికి వెళ్ళాడు? 16వ అధ్యాయంలో. చూడండి 15వ అధ్యాయం కనుక చూస్తే, 16వ అధ్యాయం కనుక చూస్తే మరి ఇతడు చూడండి మొదటి 3 వచనాలు చూద్దాం. 15వ అధ్యాయం. కొన్ని దినముల తర్వాత 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కొన్ని దినములైన తర్వాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురములో ఉన్న నా భార్య వద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతనిని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించుకుని నీ స్నేహితునికి ఆమె ఇచ్చితిని, ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా, ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును, చిత్తగించుమని. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధునై ఉందని వారితో చెప్పి. చూసావా, తల్లిదండ్రుల మాట వినకుండా ఏమన్నాడు? నాకు ఇష్టమైంది నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నారు. తల్లిదండ్రులే తగ్గిపోయారు. ఇది నాకు చూస్తున్నాము, యవనస్తులు వివాహ విషయాలకు వచ్చేసరికి తల్లిదండ్రులే తగ్గిపోతున్నారు, పిల్లల మాటలు నెరవేర్చుకుంటా ఉన్నారు. అది ఎంత నష్టమైనటువంటిది వారికి తెలియడం లేదు. సరే నష్టమైన కష్టం వాళ్ళు ఓర్చుకున్నారు, తల్లిదండ్రులు ఇచ్చి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేసరికి భార్య వచ్చిందా? రాలేదు. ఎప్పుడైనా తన సొంత ఇష్టానుసారంగా చేస్తుంటే ఆ కాపురము మరి దేవుని చిత్తానుగా ఉండదు. కాబట్టి ఆ కాపురం ఏమైపోయింది? కూలిపోయింది. కాబట్టి మరి అప్పుడు ఇతడు మొదటలో స్త్రీలోనుడు కాడు. ఎప్పుడైతే భార్యను నాన్న చేసుకుని ఇష్టపడి చేసుకున్న భార్యను ఏలేదో అప్పుడు ఫిలిష్తీయుల మీద కోపాన్ని పెంచుకున్నాడు సంసోను. కాబట్టి ఫిలిష్తీయులకి నేను కీడు చేయాలని చెప్పేసి అనుకున్నాడు సంసోను. చూసావా మరి. కాబట్టి హాని చేయటానికే నిర్ణయం చేసేసుకున్నాడు. ఇంక నేను ఫిలిష్తీయుల్ని చంపాల్సిందే, నేను మంచోడు కాదని మా నాన్న చెప్పినా కానీ నేను వెళ్ళలేదని చెప్పేసి హాని చేయటానికే నిర్ణయించుకున్నాడు.
నిర్ణయించుకున్న తర్వాత 16వ అధ్యాయానికి దానికి 20 సంవత్సరాలు ఉన్నాడంటండి ఆయన. ఎన్ని సంవత్సరాలు? భార్య లేకుండా 20 సంవత్సరాలు ఉన్నాడంట. 20 సంవత్సరాల తర్వాత ఆ వేశ్య వైపు చూచాడు. కాబట్టి ఆ వేశ్య వైపు చూసి ఆమె యొక్కకు చేర్చున్నాడు. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి సంసోను తల్లి గర్భం నుండి పరిశుద్ధుడై ఫిలిష్తీయులను జయించడానికి దేవుని యొక్క ఆత్మశక్తిని పొంది ఉన్నటువంటి సంసోను, అనేక శత్రువులను జయించినటువంటి సంసోను చూడండి, తన శరీర కోర్పులను జయించలేక అన్య స్త్రీని పెండి చూసుకొని అది విఫలమైనటువంటి చేత వేశ్యలకు అలవాటు పడి చివరకు దెలీలా అనేటువంటి వేశ్య చెంతకు ఆయన చేరాడు. అర్థమైందా? తన జీవితం చూడు, తల్లిదండ్రుల మాట విననటువంటి ఆ జీవితం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఇప్పుడు ఇష్టపడి చేసుకున్నటువంటి భార్య పక్కకెళ్ళిపోయింది. ఏం చేయాలని చూసుకున్నాడు చూడు, తల్లిదండ్రుల మాట పరిచయం పెట్టి చేసుకున్నాడు. అది విఫలమైపోయేసరికి తన మనస్సు కావికలమైపోయింది. నేను గొప్పవాడినే కదా, నేను అందగాడినే కదా, ఎందుకు నా భార్య నన్ను విడిచిపెట్టింది అనేటువంటి ఆ బాధతోటి స్త్రీ యొక్క ప్రేమ కోసం అతను పరితపించాడు. ఆ సమయంలో అనేక మంది వేశ్యల దగ్గరికి వెళ్ళాడు. వారితో కూడా తృప్తి పొందలేదు. వాళ్ళు కూడా ధనం తీసి గందరగోళం చేస్తున్నాడు. కానీ అతని యొక్క హృదయం స్త్రీ కొరకు పరితపిస్తూ ఉంది. చూసావా? దేవుని చేత నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, దేవుని కోసం తప్పించాల్సినటువంటి వ్యక్తి ఒక చిన్న శరీర ఆశ వలన తన జీవితాన్ని, తన ఆలోచనలు ఒక స్త్రీ వైపుకు మళ్లించాడు. ఎలాగున్నావో ఒకసారి మనము గమనించేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి 4వ వచనం గమనించే 16వ అధ్యాయం 4వ వచనంలో పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలాను స్త్రీని మోహింపగా 20 సంవత్సరాల తర్వాత వేసిన దగ్గరికి తిరిగినటువంటి ఈ సంసోను దెలీలా అనేటువంటి వేశ్యనంట మోహించాడంట. ఆమె చూసి ఆమె అందసుందాలకి, ఆమె మేలు ఛాయలకి మరి బాగా ఆకర్షితుడైపోయినాడు. కాబట్టి దెలీలా అంటే అర్థం ఏంటంటే మధురము అని అంటే అర్థం. దెలీలా అంటే అర్థం ఏంటిది? మధురము లేక సున్నితమైన అనేటువంటిది అర్థం అంట. కాబట్టి ఈమె వేశ్య. చూడండి, సామెతల గ్రంథం 7వ అధ్యాయం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం ఇందాక చదువుకున్నాం. వేశ్య లోతైనటువంటి, ఇందాక చదువుకున్నాం కదా, వేశ్య లోతైనటువంటి వెయ్య, పరస్త్రీ ఇరుకైనటువంటి గుంట అని చదువుకున్నాం కదా ఇందాక. చూడండి, 7వ అధ్యాయం, సామెతల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనము. ఆ వేశ్యల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఇక్కడ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. సమాధాన బలులలో నేను అర్పింపవలసి ఉంటిని, నేడు నా మొక్కుబడులు చెల్లించి ఉన్నాను. కాబట్టి నేను నిన్ను కలుసుకున్న వాళ్ళని రాగా, నిన్ను ఎదుర్కొన్న వల్ల నేను బయలుదేరగా నీవే కనబడుతువని, నా మంచం మీద రత్న కంబలను, ఐగుప్తు నుండి వచ్చి విచిత్రపు పని గల నార దుప్పట్లను నేను పరిచియున్నాను. నా పరుపు మీద బోళము అగరకారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయం వరకు వలపు నీడ తృప్తి పొందము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నందనము రమ్ము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణములకు వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేతబట్టుకుని పోయేను, పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు ఆయనను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను, తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని నీడ్చుకొని పోయేను. వెంటనే పశువు వదకపోవునట్లు, పరులచే చిక్కిన వారు సైతంలోని పోవునట్లు, తనకు ప్రాణ హానికరమైనదని ఎరుగక ఊరి యొద్దకు పక్షి త్వరపడినట్లును, వాని గుండెను అంబు చీల్చే వరకు వారు దాని వెంట పోయే. చూసావా? కాబట్టి వేశ్య అంటే దాని లక్షణాలు ఎలాగుంటాయి, ఎట్లాగుంటాయి అంటే, దేవుడి మాటలేమో కఠినంగా ఉంటాయి, దేవుడి మాటలేమో కటువుగా ఉంటాయి, దేవుడి వాక్యం కటువుగా ఉంటుంది. ఇది తప్పు, ఇది చేయొద్దంటే వాళ్ళు వినరు. నువ్వు భోజెత్తులయ్యా, నువ్వు సరి చేసుకో, భోజెత్తులు మాకు కానీ నువ్వు చూసుకో, నువ్వు సరి చేసుకో అంటారు. కానీ ఈ స్థానంలో ఉండి దేవుని యొక్క వాక్యం మనం హెచ్చరిక చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? దేవుని వాక్యానికి లోబడి అటువంటి లక్షణాలు కనుక మనలో ఉంటే, అటువంటి కోరికలు కనుక మనలో ఉంటే దేవునికి ఒప్పచెప్పుకోవాలి, దేవునికి ఒప్పచెప్పుకోవాలి. కాబట్టి వేసి ఎటువంటిదంట? లాలన మాటలు చెప్పిద్దంట. చూడండి, విత్తనాలను వెదజల్లి
మరి అక్కడ ఉచ్చులు వడ్డుతాడు. ఎవడు? వేటగాడు. కాబట్టి పక్షులు కట్టుకునేటువంటి వేటగాడు విత్తనాలను చల్లి వాటికి ఉచ్చులను వడ్డుతాడు అన్నమాట. ఉచ్చులను వడ్డీలను మేము చూసేటువంటి వాళ్ళము. మరి నా యొక్క ఎవరి ప్రాయంలో మా ఇళ్ల పైనే ఎరుకుల వారు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా కొంగలను వాటిని పట్టుకొస్తూ ఉంటారు. ఉచ్చును తగిలించుకుని వెళ్తా ఉంటే ఎలా పడతారని ఒకరోజు వెళ్ళాను అక్కడికి. వాళ్ళు మాగట్ల నీళ్లుంటే ఆ నీళ్లను పురుగులు తినటానికి కొంగలు వస్తూ ఉంటాయి. వీళ్ళేం చేస్తారు తెలుసా? అక్కడక్కడ మొత్తాన్ని ఒక పుల్లకి మరి ప్లాస్టిక్ దారం ఉంటుంది. ఆ ప్లాస్టిక్ దారాన్ని ఇలా గుండ్రంగా చుట్టి ఆ పుల్లకి చివరిని కడతారు అనమాట. ఎప్పుడైతే ఆ లూజ్ గా కడతారు, ఎప్పుడైతే ఆ గింజలు ఆ ఉరి ఆ దారం మధ్యలో వేస్తారు గింజల్ని, ఆ గింజలు తినడానికి ఇది ఎప్పుడైతే ఇలాగ ఉంటుందో టక్కన అది లాగంగా అది గొంతు కొట్టేసుకుంటుంది. చూసావా? ఆ పక్షికి తెలియదు దాని కింద గింజ ఉందనే చూస్తుంది, కానీ మంచి ఆహారం దొరుకుతుందని చూస్తుంది, కానీ ఆహారాన్ని తీసుకొని పైకి వచ్చేసరికి దాని గుండెని చీల్చే సంగతి తెలియదు. ఎప్పుడైతే ఆ గింజను తీసుకొని అది లాగుతుందో టక్కనే ఇక మెడ గుచ్చుకుపోయింది. ఏం చేస్తారు? వెంటనే పరిగెత్తుకొని పోయి దాన్ని తీసేదను మెడకి తిప్పేసి పక్కన ఒక సంచిలో పడేసేస్తారు. అర్థమవుతుందా? అలాగనే సాతానుడు అనేక రకాల ఉరుతాడు మన పవిత్రము. యవ్వనమైనటువంటి ఉరి, అందమైనటువంటి ఉరి, శరీర కార్యాలైనటువంటి ఉరి, అనేక రకాల మాయ మాటలు. ఈనాడు మాయ మాటలకు లొంగిపోతా ఉన్నారు. ఆ మాటలను గమనించాలి. అది సాతాను యొక్క మాట, లాలన మాటలు చెబుతుందంటే సాతానుడు మనం గమనించాలి అని చెప్పి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నది, మరి ఎప్పుడైతే తను ఇచ్చికపు మాటల చేత వారిని ఈడ్చుకొని పోవును. అబ్బా, ఎంత ప్రేమగా వాళ్ళకు వేస్తారో, ఎన్ని మాటలు చెప్తారో. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియాలో అన్ని కూడా ట్రోల్ అవుతా ఉన్నాయి. అందరూ కూడా తెలియజేస్తారు, చూస్తా ఉన్నారు. కాబట్టి రాత్రి కాలంలో, మరి మధ్యరాత్రి కాలంలో తిన్నావా, పండావా, ఏం తప్పుడు కప్పుకున్నావు, ఏం చేసేవాళ్ళు రాత్రి కాలంలో ఫోన్ చేస్తూ ఉంటారు. నా తల్లిదండ్రులు నన్ను అడగలేదు తిన్నావని, నా ప్రియురాలు అడిగిందని, ఒకరికొకరు మోహాన్ని పెంచుకొని మన ఇద్దరు లేచిపోతే బాగుంటుంది అని చెప్పేసేటువంటిది. 60 పోయిన తర్వాత తెలిసింది అయ్యే పని, అమ్మ పని. కొన్ని రోజుల పైన తీసిపోయిన డబ్బులన్నీ అయిపోయేసరికి నువ్వు తీసుకురా అని తల్లికొని తలకలు వచ్చుకొని పోయేదని ఊరేస్తూ చచ్చేది. కాబట్టి ఇచ్చికపు మాటలకు లోబడకూడదు. కానీ సోషల్ మీడియా చూస్తా ఉన్నాం మనం. తల్లిదండ్రులు అన్ని అనుభవించి చెప్తారు, గుర్తుపెట్టుకోండి. కానీ సంసోను తల్లిదండ్రులు మానవ వారు అనుభవించి చెప్పారు, కానీ సంసోను వినలేదు. సంసోను తల్లిదండ్రుల మాటలు త్రోసివేశాడు. కాబట్టి కళ్ళు ఊడబెట్టబడ్డాయి. కాబట్టి భార్య అని ఆలోచించుంటుంది. అసలు ఈదురు మమ్మల్ని పెళ్లి చేసుకోరు కదా, ఈయన నన్ను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, వీడికి నేను భార్య కూడా నేను చెప్పి ఆమె ఆలోచించాడు. పిలిచి తీరాలు ఆమె ఆలోచించి ఉంటుంది. వాళ్ళ తండ్రి ఆలోచించాడు. కాబట్టి వీడికి ఇవ్వడదమ్మా, వీడేందో అసలు తేడాగా ఉన్నాడు, వీడు ఇచ్చిన కానీ గందరగోళం చేస్తాడు నా కూతురు అని చెప్పేసి వాడు ఏం చేశాడు, ఇచ్చినట్టు ఇచ్చి ఓహో వాడు ప్రేమించాడని చెప్పి చేసేసి తర్వాత మళ్ళీ ఇంకొకరికి పెళ్లించాడు. ఆ దినాల్లో అది ఆచారంగా ఉంది. కాబట్టి ఇప్పుడు దలీలా, ఇటువంటి దలీలాలు ఎంతమంది ఉన్నారో, మనం ఈ దలీలాకి స్నేహితురాలుగా ఉన్నామా? ఒకసారి దలీల అలవాట్లు మనలో ఉండేమో ఒకసారి మనం పరిశీలించుకుంటూ వారిని ఉండాలి. కాబట్టి అంబు చీల్చినట్టుగా చీల్చిపడేస్తారనమాట. అందుకని మొదటి 3 వచనాల్లో, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో మనం గమనించినట్టుగైతే 16వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, తర్వాత సంసోను గాజాకి వెళ్ళి వేసిన ఒకతను చూచి ఆమె యొద్దకు చేరెను. అయితే ఫిలిష్తీయులు ఊరుకుంటారా? చూడండి 2వ వచనం ఏం చేస్తారా? సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతనిని చంపుదమనుకొని పట్టణపు ద్వారం వద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండిరి. అది చూడండి, గమనించండి, మళ్ళీ ఒకసారి చదువుతున్నా. పొంచి ఉండిరి. ఎవరు పొంచి ఉండేది? సాతానుడు పొంచి ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. సాతానుడు పొంచి ఉంటాడండి. ఎప్పుడైనా కానీ ఒక సింహము ఆ ఎర్రని ఆహారాన్ని చంపాలనుకున్నప్పుడు ఏం చేసి తెలుసా? తను తగ్గిపోతుంది. నేను సింహాన్ని అని చెప్పేసి
ఇంతగా పోదు దాని మీదకి. అది మెల్లమెల్లగా కాళ్ళ మీద వంగిపోయి తగ్గి దానికి కనపడకుండా, అర్థమైందా, అది పుంచి ఉంటుంది. ఎప్పుడు వచ్చింది దగ్గరికి, అని దగ్గరికి రాగానే ఒక్క ఉదుటున పైకి పడి దాన్ని చంపివేసేటువంటిది. కాబట్టి శత్రువు ఎప్పుడు కూడా పొంచి ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. శత్రువు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, మన మీద డైరెక్ట్గా అటాక్ చేయడు, పొంచి ఉంటాడు. మన పక్కనే ఉంటాడు శత్రువు, అది ఆడగబడు మన పక్కనే పొంచి ఉంటాడు అనమాట. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, పొంచి ఉన్నాడు అనమాట. పొంచి ఉండి ఏం చేశాడు చూడు, సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని, మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని, వాటి అడ్డకరతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాను. చంపాలని చూసినప్పుడు సంసోనుకు అర్థమైపోయింది, అవి మొత్తం తీసుకొని వెళ్ళిపోయినాడు. పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలా అనే స్త్రీని మోహింపగా అక్కడికి చేరుకున్నాడు మనవాడు. దేవుడు అక్కడ ఆ వేశ్య నుంచి తప్పించాడు, శత్రువుల నుంచి తప్పించాడు. అదేనా ఒక మంచి ఆలోచన ఇచ్చాడు సంసోనుకి. అరే ఇక్కడ నేను పట్టుకుంటాను సంసోను అని ఒక ఆలోచన ఏంగానే ఇక్కడ ప్రమాదం ఉందని చెప్పేసి సంసోను గ్రహించి వెంటనే ఆ తలుపులు, ఆ ద్వారబంధాలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు ఇంకో చోటకి. ఇది దైవ బిడ్డలకు, దేవుని బిడ్డలకు కావాల్సినటువంటిది. కాబట్టి వివేకం అనేటువంటిది కావాలి. ఇక్కడ నాకు ప్రమాదం ఉంది అని నువ్వు తెలుసుకుంటే ఏమాత్రము కూడా అక్కడ నువ్వు నివసించు. సంసోను చేసింది అదే. ఆడ ప్రమాదం ఉందని తెలుసుకున్నాడు కాబట్టి ఏమాత్రము కూడా అక్కడ నివసించకుండా ఆ ప్రమాదం నుంచి దేవుని చేత తప్పించబడ్డాడు. నీకు తెలుసా యుక్తి? కాబట్టి ఎప్పుడైతే సాతాను పొంచి ఉంటుందో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు ఒక ఆలోచన ఇస్తాడు, ఈ సాతాను ఈ ప్రదేశంలో నీ ఉండకూడదు, ఎక్కడి నుంచి తప్పించుకోకపో అని దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం ప్రార్థన చేయకపోతే దేవుడు పట్టిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి వెంటనే దేవుడు అక్కడి నుంచి, ఆ వేశ్య నుంచి, శత్రువు నుంచి, పాపం చేసే స్త్రీ చేత మరి ఆకర్షించబడి తప్పించబడ్డాడు. కానీ అతడు మరలా పాపంలో పడి పాపము చేసే స్త్రీ చేత ఆకర్షించబడ్డాడు. వెంటనే 5వ వచనంలోకి పిమ్మట అతడు సోరేకులో ఉన్న దెలీలాను స్త్రీని మోహింపగా, తప్పించుకున్నాడు, బాగానే ఉంది. ఇంకొక స్త్రీని దెలీలా అనే స్త్రీని మోహించాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఒకసారి విడిపించబడ్డాడు కానీ అతడు మరలా పాపంలో పడిపోయాడు. అందుకనే ఒక్కసారి దేవుని నమ్ముకొని రుచి చూచిన తరువాత నువ్వు పాపంలో గనక పడితే నిన్ను ఎవరు కూడా రక్షించలేరు. నీ అంతట నువ్వే దేవుని వేడుకుంటే దేవుడు నిన్ను క్షమించి పాపం నుంచి విడిపిస్తాడు తప్పితే ఎవరు కూడా నిన్ను విడిపించలేరు. అటువంటిప్పుడు మాటలు చెప్పినా కానీ మన మాటలు అంతా, దేవుడి వాక్యం అంతా చేదుగా ఉంటుంది, విమర్శిస్తారు మనల్ని కూడా చెప్తే. కాబట్టి అలాగే మనము చెప్పకూడదు, అలాగే మనం ఉండకూడదని దేవుని యొక్క మరి ఈ యొక్క లేఖన భాగాలు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. చూడండి, మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 5వ అధ్యాయం, ఇది దేన్ని తెలియజేస్తా ఉందంటే సామెతల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి 3వ వచనం, జార స్త్రీ పెదవుల నుండి, కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు ఈయన? జార స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆ జార స్త్రీని చూసి మోహించాడు. ఎందుకు మోహించాడంట అక్కడ చెప్తున్నా చూడండి. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిరి పొన్నంత చేదు, అది 2 అంచులు గల కత్తి అంతా పదులుగలది, దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును, అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు అటు ఇటు తిరుగును. ఇక్కడ జార స్త్రీ యొక్క లక్షణాలు తెలియజేస్తున్నాడు. పైకి మాత్రం ముసిరి పొండిలాగా ఎర్రగా ఉంటుందంట, కానీ లోపల పొన్నంత ఎట్లా ఉంటుందంట? చేదంటండి.
ఎప్పుడు తెలుస్తుంది చేదు? రుచి చూచిన తర్వాత మాత్రమే. మరి బయట చూస్తే వేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, దాని అందము, దాని కన్నులు, దాని యొక్క శరీర సౌష్ట్యము బ్రహ్మాండంగా ఉంటుంది. ఆహా అని అనుకుంటావు. దాని దగ్గరికి పోతే అప్పుడు అంటుకునేది రాగు నీకు. అప్పుడు దాకా తెలియదు. రాగం అంటుకునేదాక పుణ్యానికి వచ్చినాడు స్వామి. ఈ రాగు ఇతరులు చెప్పినా ఎవరు చేస్తారు, డాక్టర్ గారి మధ్య తిడతాడని చెప్పి చచ్చిపోతారు. అదే వేసి యొక్క పరిస్థితి. కాబట్టి సంసోనుకి తెలియలేదు, కాబట్టి ఇబ్బంది పడ్డాడు. కాబట్టి ఇబ్బంది పడి వెళ్ళిపోయినాడు. ఇబ్బంది పడి దాన్ని పైనటువంటి అందాన్ని చూసి మురిసిపోయాడు. ఆకర్షణకు సంసోను మరి ఆకర్షితుడైపోయి, కాబట్టి అది పదును గలగ రెండంచుల కత్తి అనేటువంటి విషయాన్ని మర్చిపోయాడు. అది చేదైనటువంటి విషయాన్ని మర్చిపోయాడు. అది పాతాళంలోకి దారి తీసుకునేటువంటి విషయాన్ని మర్చిపోయాడండి. గుర్తుపెట్టుకోండి, అది చక్కగా లాలన మాటలు మాట్లాడిద్దాడు. కాబట్టి అది పాతాళంలోకి దారి తీసుకుంది, అది చేదు. కాబట్టి దానిని మర్చిపోయి దాని దగ్గరికే అది కత్తి అని తెలియలేదు. అది కత్తి అనేటువంటి సంగతి తెలియలేదు. కాబట్టి కత్తి ఏం చేస్తుంది? కోసి వేస్తుంది. పైకి బాగానే ఉంది కానీ అది చేదు రుచి వస్తే, కాబట్టి అది పాతాళానికి దారి తీసేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి దీనిని త్రోసివేసి సంసోను ఏం చేశాడంటే, సంసోను ఆమె బాహ్య సౌందర్యం చేత ఆకర్షించబడి ఆమెతో మాట్లాడి ఆమెను నమ్మి ఆమెను ప్రేమించి ఆమె కూడా నన్ను ప్రేమిస్తుందని చెప్పేసి ఆ దెలీలా యొక్క మాటను గుర్తుపెట్టుకొని దెలీలా యొక్క మాటతో ఆకర్షితుడైనాడు. ఎప్పుడైతే సంసోను మాట్లాడిందో, కొన్నిసార్లు మాట్లాడించిందో, కొంతసేపు మాట్లాడించిందో, అసలు వీడికి కావాల్సింది ఏంది అనేటువంటిది ఆమె గుర్తించింది. వీడికి కావాల్సింది ఏంది అనేది ఆమె గుర్తించేసింది. ఆహా, వీడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మొత్తం కూడా లాక్కుందనమాట. వీడి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా లాక్కుంది. ఓహో, వీడు దేనికి ఆశపడతాడు, వీడు దేనికి ఎలాగ ఉన్నాడు అని చెప్పేసి ఆమె ఇతని యొక్క మరి ఆ కోరికలన్నిటి కూడా పసిగట్టి కుయుక్తితోటి తనను ప్రేమించుతున్నట్లుగా నటించడం మొదలుపెట్టింది. అర్థమైందా? తనను ప్రేమించుతున్నట్లుగా నటించటము మొదలుపెట్టింది. కాబట్టి ఆమెను అతడు నమ్మాడన్నమాట. కాబట్టి అప్పుడు నమ్మేసరికి సంసోను యొక్క బలహీనత ఏంటి? భార్య నన్ను వదిలేసింది. వేశ్య దగ్గరికి వెళ్ళాను, వాళ్ళు నన్ను ఒక్కళ్ళు కూడా ఉంచుకోలేదు, నన్ను ప్రేమించలేదు, ఇంకొక స్త్రీ నన్ను పెళ్లి చేసుకోలేదు. కాబట్టి ఏమైతే చక్కగా మాట్లాడింది, చక్కగా దూవింది, చక్కగా ప్రేమిస్తానుంది, అనేక చక్కని మాటలు చెప్పిందని చెప్పేసి పాపం నమ్మాడు. అది కత్తెని సంగతి తెలియలేదు, అది పాతాళ మార్గం సంగతి తెలియలేదు, అది కత్తి సంసోను కోసి వేస్తున్న సంగతి తెలియలేదు, అది చేదైనటువంటిది తెలియలేదు. రుచిగా ఉంది పైకి మాత్రం, అది చేదైనటువంటి సంగతి సంసోనుకి తెలియలేదు. అది కత్తెని సంగతి కొన్ని దినములకు తెలిసింది. అతనిలా అతను భార్య చేత మోసగించబడ్డాడు, వేసవితో తృప్తి పొందలేదని తన లాలన మాటల చేత సంసోనును ప్రేమించినట్లుగా నటిస్తా ఉంది. ఈయనకి ఏం కావాలంట చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనము. ఆమెతో నీవు అతనిని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతని గెలవచ్చునో తెలుసుకున్నాము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుకున్నాము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణెములు నీకిచ్చేదమని చెప్పిరి. ఏమి దేనికి ఆశపడతా ఉందండి? దేనికి ఆశపడతా ఉంది? డబ్బుకి ఆశపడతా ఉంది. 1000 నాణాలు ఇస్తా ఉంది, అమ్మో అనుకుంది. కాబట్టి సంసోను దేనికి ఆశపడతా ఉన్నాడు? స్త్రీ ప్రేమ కోసం ఆశపడుతున్నాడు. ఏమి దేనికోసం ఆశపడుతుంది? డబ్బు కోసం ఆశపడతా ఉంది.
కాబట్టి వేశ్యలను ఎప్పుడు కూడా నమ్మకూడదంట, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వేశ్య తప్పించుకోవడానికి అది మార్గాన్ని ముందుగానే తెలుసుకొని పెట్టుకునిద్దంట. అర్థమైందా? ఒకవేళ తప్పు చేయడానికి పురుషుడు కనుక ఆ వేశ్య దగ్గరికి వెళ్ళి పట్టబడితే ఆమె తప్పించుకునే మార్గం ముందుగానే గుర్తుపెట్టుకొని, తప్పించుకునే మార్గాన్ని ముందుగానే ఏర్పరచుకొని, అయ్యా నాకేం లేదు, అన్ని ఇప్పుడు నాకు తెలియదు, అయ్యా వాడే వచ్చి నేను చేశాడు, చూడు నేను మంచిదాన్ని అని చెప్పేసి చెప్పుకోవడానికి ఆ ప్లాన్ ముందుగానే వేసుకునిద్దంట. అటువంటి స్త్రీ భయంకరమైనటువంటి స్త్రీ వేశ్య. కాబట్టి ఇక్కడ లాలన మాటల చేత డబ్బు ఆశ కలిగినటువంటి స్త్రీ ఆ సద్ధారులు ఇచ్చే డబ్బు కొరకు తన చెంతకు చేరినటువంటి సంసోనిని, తన నమ్మినటువంటి సంసోనిని ద్రోహం చేయడానికి ఏమాత్రము కూడా ఆమె వెనుకంచేది. కాబట్టి సంసోనికి బలం ఉందని సర్దారులు తెలుసుకున్నారు. సంసోనికి బలం ఉందని ఆ స్త్రీ తెలుసుకుంది. దేనిలో బలం ఉందో తెలుసుకోలేదు, కానీ ఇతను బలాఢ్యుడని మాత్రం అందరూ కూడా తెలుసుకున్నారు. అయితే ఆ బలము దేనిలో ఉందో తెలుసుకొని అతని గర్వం అనసాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక ప్రయత్నం చేశారు. ఒక ప్రణాళికను తయారు చేసి ఆమెకు డబ్బులు ఇచ్చి ఆ ప్రణాళికను మరి వాళ్ళు చేయాలని చెప్పి చూశారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ సర్దారులు ఇచ్చేటువంటి డబ్బు కొరకు తన చెంత చేరినటువంటి పురుషునికి ద్రోహం చేయటకు ఆమె తెగించినటువంటిది. నాజీరు చేయబడి దేవుని చే వాడబడుతున్నటువంటి వ్యక్తి తన ఇంటికి చేరినప్పుడు ఇతని బలము దేనిలో ఉంది, ఇతను ఎందుకంత బలంగా ఉన్నాడు, ఎందుకు ఇతను నాజీరు చేశారు, నాజీరు అంటే ఏమిటి, కాబట్టి దేవుడి పక్షాన్ని ఉన్నాడా అనేటువంటి తెలుసుకోవాలి ఆమె. ఓహో, దేవుడు అంటే ఇటువంటి దేవుడా, వీళ్ళు నమ్ముకున్న దేవుడు, వీళ్ళు పూజించే దేవుడు ఇటువంటి వాడా అని తెలుసుకొని తన బ్రతుకును మార్చుకోవాల్సినది పోయి తన డబ్బుకు ఆశపడి డబ్బు కొరకు ఒక దైవ జనుణ్ణి నాశనం చేయడానికి ఆమె సిద్ధపడింది. ఆ స్త్రీ యొక్క ప్రేమ, ఆమె చూపంతా దేనిపైన ఉంది, డబ్బు పైన ఉంది. సంసోను చూపంతా కూడా దేనిపైన ఉంది, ఆ దెలీలా చూపించే ప్రేమ పైన, ఆ దెలీలా మాట్లాడే లాలన మాటల వైపు మాత్రమే ఉన్నాయి. కాబట్టి మరి మనుషులు ఎటువంటి వారో తిమోతి చెప్తా ఉన్నాడు. పరిశుద్ధుడు పౌలు తిమోతికి లేఖ రాస్తూ తిమోతికి చెప్తా ఉన్నాడు, మనుషులు ఎటువంటి వారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మనుషులు ఎటువంటి వారో ఒకసారి గమనించండి. 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీళ్లకు. కాబట్టి ఆమె ఎందుకు ధనాన్ని ఆశించిందంటే ఇతరుల సంసోనికి కీడు చేయాలని. అటువంటిదే కొందరు దానిని ఆశించి దేని నుంచి తొలగిపోయారంట, విశ్వాసం నుంచి తొలగిపోయారు. ఆనాడైతే దేవునికి వారికి లేదు, కానీ ఈనాడైతే డబ్బు ఆశ నీకుంటే విశ్వాసం నుంచి తొలగిపోతావు, తల్లి నుంచి తొలగిపోతావు, తండ్రి నుంచి తొలగిపోతావు. తల్లి అంటే ఏమిటి? సంఘము. తండ్రి అంటే ఏమిటి? దేవుడి యొక్క వాక్యము. తల్లిదండ్రుల మాటలు నువ్వు తరచని పెట్టేటువంటి దానిగా వాళ్ళు ఉంటాం. ఎలాగున్నా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనానికి వచ్చేసరికి, అప్పుడు ఆయన నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి వేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలపకపోతేవని అతనితో. కాబట్టి ఆ డబ్బు ఆపించేసరికి ఈయన గమనించి మరి లాలన మాటలు చేసి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి, నీ బలం ఏం దేంట్లో ఉందంటే నన్ను కాళ్ళతో కట్టిండి బంధించబడితే అంటారు. కానీ ఫిలిష్తీయులు వచ్చి పడుతున్నాను కాళ్ళని ఏం చేసింది, తెంపుకొని వెళ్ళిపోయినాడు. అర్థమైనా? అట్లాగా మూడు సార్లు. కాబట్టి ఫిలిష్తీయులు సర్దారులు కట్టమన్నాడు. అత్త తాళ్ళతోటి కట్టమంటే అలాగా మరి ఆ బంధించినప్పుడు విడిపోయారు. అలా ఇంకోసారి ఏం చేసిందంటే మరి పేరిన తర్వాత మరి కనికి పెట్టిన కొత్త తాళ్లతో నన్ను బంధించమన్నాడు. ఒకసారి ఏమో నిరవంజి చువ్వలతో బంధించమన్నాడు. ఆ నిరవంజి చువ్వలు కూడా పోయినాయి, తాళ్ళు కూడా పోయినాయి. అలాగనే మరి మేకుతో ఒకసారి చెప్పారు. సంసోన్ ఏం చేశాడంటే, నా తల మరి ఇంటికి ఉన్నాయి కదా 7 జరలుగా అల్లిని ఎరలా సరి నా బలం పోయిద్దని చెప్తాడు. అప్పుడు కూడా జరలల్లింది, నిరవంజి సువ్వలతో వేసింది,
తాళ్ళతో బంధించింది. ఇన్నిసార్లు చేసినా కానీ ఈ బుద్ధిహీనుడికి బుద్ధి రాలేదు. 3 సార్లు ప్రయత్నం చేసిన అసలు ఎందుకు అడుగుతుంది, నా బలం దేనిలో ఉందని ఎందుకు అడుగుతుంది అనేటువంటిది అది జ్ఞానము అతనికి లేకుండా పోయింది. కారణము దాని మాటలు కత్తి వంటివి, అది ముషిరిపున్నంత చేదు. లాలన మాటలు వెరుగలేదు. పాపం పక్షి ఊరిలోకి వెళ్తుంది, అమ్ము తీర్చినట్టు తీసిద్దే, ఇది నన్ను చంపివేసిద్ది అనేటువంటిది. కారణం ఏంటంటే ఆమె అందము చేత అతను ఆకర్షితుడైనాడు. అర్థమైందా? కాబట్టి ఆమె యొక్క మరి కత్తి దానికి కూడా అతను లోబడిపోయాడు. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు, చూడు, ఒక స్త్రీ లోబడైపోతే ఆమె ఏం వెళ్తే చేస్తారు పురుషులు. అర్థమైందా? కొంతమంది తల్లిదండ్రులు అంటారు, ఇదికేమైనా మందు పెట్టారు ఎవరా అని. ఆమె ఏం చేస్తే చేస్తున్నాడు, ఇదికేమైనా మందు పెట్టారా. అంతగా 3 సార్లు వచ్చినా కానీ 3 సార్లు కూడా తను గమనించలేదు. చూడండి అండి, సాతాను యొక్క ఊరిలో చిక్కుకున్నటువంటి వాడు దేవుని వాక్యం ఎంత గద్దించినా కానీ వాళ్ళు మనసును మార్చుకోరు. అలా కాదు, దేవుని వాక్యం అప్పుడు చేదుగా ఉంటుంది, మనసును ఏమాత్రం కూడా వాళ్ళు మార్చుకోరు. ఆ స్త్రీ మాటల చేత పొద్దుగూకులు బాధిస్తానే ఉంది. చూడండి 16-17లోకి వచ్చేసరికి 16వ వచనంలో, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి చావగోరెను. చూసావా ఎక్కడికి తీసుకెళ్ళిందో దెలీలా సంసోన్ని. నేను చచ్చిపోతే బాగుండయా, ఈ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ టార్చర్ నేను అంతగా విసిగిపోయింది. కాబట్టి సంసోని యొక్క ప్రాణము అంతగా విసిగిపోయింది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జగలాలుకొంటి, బంగారు నగలు పెట్టుకున్నటి, వస్త్రములు ధరించుకున్నటేను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనటి మృదువైనటి గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి మిగులా విలువ కలిగినది. కాబట్టి దేవుని దృష్టికి విలువ కలిగినటువంటి ఆ మనస్సు మనం కలిగి ఉన్నామా? దెలీలా అటువంటి మనసు కాదు, దేవుని దృష్టికి విలువైన మనసు కాదు. అలంకరించుకుంటుంది, డబ్బులు కావాలని కోరుకుంటుంది. ఆమె వేశ్య, మరి మంచి వస్త్రాలను ధరిస్తూ ఉంది, మరి అందంగా కనబడాలని ఏంటో చేస్తా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మరి స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉంది అంటే ఆమెకి భర్తే లేడు, ఇంకేం లోబడి ఉంటుంది ఆమెకు భర్తే లేడు, ఇంకేం లోబడి ఉంటుంది భర్త. కాబట్టి నిన్ను ప్రేమించు వాడు నీకు భర్తే అయి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తావు. కానీ దేవుని వాక్యం మనకు తండ్రి, దేవుని వాక్యం మనకు భర్త, దేవుని వాక్యమే మనకు ఆధారము. కాబట్టి వాక్యం చెప్తా ఉంది మనం పురుషులకు లోబడి ఉండాలి అని చెప్తా ఉంటే, ఈనాడు అనేక ట్రెండ్, పురుషుడు స్త్రీ సమానమే, నువ్వు చెప్పి నేనేంది, నేను కూడా ఉద్యోగం చేస్తున్నా, నేను కూడా అబ్బాయిస్తున్నా, నువ్వు ఒక ఇంటికాడ తిరుగుతున్నావు, నీకు నేను కుదరదు పో అని చెప్పేసాను. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది? లోబడి ఉండమని చెప్తుంటే లోబడాలి. కానీ ఈమె లోబడకుండా మరి లోబడి ఉండమంటే ఏమేం చేస్తుంది? సంసోనిని బాధిస్తా ఉంది. నువ్వు ఎలా ఉన్నావు? తల్లిదండ్రులను బాధిస్తున్నావా? భార్యను బాధిస్తున్నావా? భర్తను బాధిస్తున్నావా? కాబట్టి నీ యొక్క కోరికలను బట్టి బాధిస్తున్నావా? ఎలాగున్నావు? ఒకసారి మనము గమనించేటువంటి వారంగా ఉండాలి. ఆదాము నుంచి నేటి వరకు కూడా పురుషుడే స్త్రీకి లోబడుతున్నాడు. ఆదాము నుంచి నేటి వరకు కూడా మన బైబిల్ గ్రంథంలో చూస్తే ఆదాము నుంచి నేటి వరకు కూడా పురుషుడే స్త్రీకి లోబడతా ఉన్నాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అది నేను చెప్పే మాట కాదండి, బైబిల్ గ్రంథం తెలియజేసేటువంటి మాట. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. ఆదాము అవ్వలు మనం చూస్తే ఆదాము ఏం చేశాడు? దేవుడి తోటలో పనిచేస్తా ఉన్నాడు. అవేం చేసింది? సాతాను యొక్క మాట విని
వద్దన్న పండుగ తీసుకుని వచ్చి తిని ఏం చేసింది? తిని పట్టుకొని తన భర్త దగ్గరికి వచ్చేసింది. పాపం ఆదాం ఏం చేశాడు? తన భార్యను నిష్ఠురు పెట్టకూడదని అన్నాడు కాబట్టి నిష్ఠురు పెట్టకుండా తీసుకొని తిన్నాడు. అబ్బా వాళ్ళ వాక్యం చూపించారు పాస్టర్ గారు అనుకుంటున్నారు కదా, భలే వాక్యం చూపించారు అనుకున్నారు. నిష్ఠురు పెట్టొద్దని చెప్పేసి ఆ యొక్క పురుషుడి యొక్క మనస్తత్వం, నా భార్య నిష్ఠురు పెట్టకూడదు, ఆయన కావాల్సింది నేను కోరి ఇవ్వాలని ఆయన తిన్నాడు. అది అందుకని ఇప్పటి వరకు కూడా పురుషుడు స్త్రీ లోలుడు అని మనం ఇక్కడ మరి తెలియజేస్తా ఉన్నాడు. కనుక స్త్రీ యొక్క ప్రభావము పురుషుడి పైన ఉంటుంది. కాబట్టి స్త్రీ నీ మూర్ఖపు మాటల చేత నిన్ను ప్రేమించినటువంటి భర్తను దిగజారుస్తావో, నీ ప్రోత్సాహం మాటల చేత నీవు పురుషుడిని బ్రతికించుకుంటావో అది నీ ఇష్టం. తిరిగింది కదా, తినంగానే తనకు తెలిసిపోయింది కదా, వరే దేవుని ఆజ్ఞ నేను అతిక్రమించానే, పాపం ఆయన ఎందుకు ఇంకా అతిక్రమించకుండా చేయాలి, ఏమంటే నేను దేవుని అతిక్రమించిన నీ పండు తిన్నాను, నువ్వు తినకూడదని చెప్పి పాడేయాలి కదా, పడేసింది ఆ పండుగని. దేవుడు నాకు వద్దన్నాడు కదా తినవద్దని, పాపం నేను తింటే పోతే నేను పోతే పోయానులే, దేవుడు నాకు వచ్చి తీసుకుంటే బాగానే ఉండలే అని చెప్పేసి అనుకుందా, వెంటనే పిలిచి ఆయన కూడా తినమని వాటి నిష్ఠూర పెట్టవద్దు అని చెప్పేసి ఆదాము తిన్నాడు. ఇద్దరు కూడా దేవుని దృష్టికి ఇద్దరు కూడా ఏమైపోయినారు? ద్రోహులైపోయినారు. అక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డారు. అందుకని దేవుని వాక్యం రాసి ఏమని? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెడుతుంది. ఇప్పుడు అవ్వ జ్ఞానవంతురాలా మూఢురాలా? ఎందుకని? తను చెడిపోయింది కూడా కాక తన భర్తను కూడా చెడగొట్టేసేసి సరిపోయిందా లేదా? కాబట్టి ఎప్పుడు కూడా మనం చెడిపోయేం కానీ ఇతరుల మనము చెడిపోయేయకూడదు. దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అమ్మ నేను చెడిపోతే చెడిపోయింది, నువ్వు మాత్రము పవిత్రంగా క్షేమంగా ఉండమని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి నువ్వు ఇప్పుడు మనం చూస్తున్నావు, ఏ స్త్రీ వల్ల నువ్వు ఉన్నావు? జ్ఞానవంతులైన స్త్రీలాగా ఉన్నావా? మూఢురాలైన స్త్రీలాగా ఉన్నావా? నీ యొక్క ఇంటిని కట్టుకుంటున్నావా లేక ఊడబెరుకుంటున్నావా? నీ భర్తను నువ్వు ప్రేమిస్తున్నావా? లాలన మాటలు చెప్పి దెలీలాగా ఉండి లోపల ఒకటి బయటకు ఒకటి పెట్టుకొని ఇబ్బంది పడుతున్నావా? కాబట్టి మనం పరిశీలించుకుంటూ వారంగా ఉండాలి. కాబట్టి సంసోను దెలీలాని ఎంతగా ప్రేమించాడో గుర్తించలేనటువంటి రాక్షస గుండె ఆ దెలీలాది. సంసోను యొక్క ప్రేమను ఏమాత్రం కూడా గుర్తించలేక ఉన్నటువంటిది. ఏం చేసిందో తెలుసా? డబ్బు కోసమే అమ్ముడు పోయి సంసోను తన తొడల మీద పండబెట్టుకొని ఏం చేసింది? అతని యొక్క తల వెంట్రుకలు మొత్తాన్ని కూడా వరిగి తెచ్చిపోయింది. ఎక్కడున్నాయా నీ బలం, ఎక్కడున్నాయే బలం అంటే అతను విసికి వేసాడిపోయి చచ్చిపోతే బాగుండు, నీ టార్చర్ నాకేంటి అని చెప్పేసి అని చివరికి చెప్పేసాను. అమ్మ నా తల వెంట్రుకలు కనుక మంగళకత్తి క్షౌరం చేస్తే నా బలం పోయిద్దామా అని చెప్పేసాను. ఇప్పుడు చేసింది దలీలా తన తొడల మీద బండుకొనింది, మెత్తగా నిమిరింది, మంచి మాటలు చేసింది, జోల పాటలు పాడింది, తన నిద్ర వచ్చింది, శుభ్రంగా మంగళవాడిని పిలిపించింది, శుభ్రంగా దొరికిచ్చి సంసోను ఇవి పిలుస్తున్న వచ్చి నేను పడ్డారని. ఇప్పుడు అతను చూడండి 16వ అధ్యాయము 21వ వచనం, 16వ అధ్యాయము 21వ వచనము 20వ వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతను నీ మీద పడుచున్నారనగా అతని నిద్ర మేలుకొని చూడండి, ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుని అనుకున్నాను, అయితే యెహోవా తనను ఎడబాసిరని అతనికి తెలియలేదు. ముషిని పొందంత చేదని తెలియలేదు, గుండెలు తీసే కత్తెని తెలియలేదు. అదేనా ఈ కత్తెని తెలియలేకపోయింది. ఎప్పుడులాగా చేద్దాం అనుకున్నాడు, యెహోవా విడిచిపెట్టేశాడు. ఇక తనలో జీవం అనేటువంటిది పోయింది. కాబట్టి ఏం చేసేది? అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతనిని బంధించిరి. అతను బందీ గృహంలో తిరగలించిన వాడాయను. అయితే అతను క్షౌరము చేయబడిన తర్వాత
అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలెట్టింది. చూసావా? కాబట్టి ఇదంతా చూస్తున్నటువంటి దెలీలా వరే ఇతనికి నేను నమ్మక ద్రోహం చేశానే అనేటువంటి విషయమై ఆమె పశ్చాత్తాపడలేదు. అర్థమైనా? అందుకని వేశ్య లోతైనటువంటి గొయ్యి, పరస్త్రీ ఇరుకైనటువంటి గుంట అని సంసోను తెలుసుకోలేకపోయినాడు. కాబట్టి దెలీలా ఏం చేసిందంటే నమ్మక ద్రోహం విషయమై పశ్చాత్తాపడకు. కారణం ఏంటంటే ఆమె ఆశ అంతా కూడా డబ్బు పైన. ఆమె ఆశ అంతా కూడా ఏముంది? కాబట్టి ఎవరు ఎట్టబోతే నాకు డబ్బు వస్తుంది కదా అనుకుంది. అయితే నీవు ఎలా ఉన్నావు ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. దెలీలాగున్నావా? నీ అందాన్ని డబ్బు కొరకు అమ్ముకొని నీ భర్తకు ద్రోహం చేస్తావో, అనేకులను పాడు చేస్తావో, నీ అందాన్ని దేవునికి సమర్పిస్తావో? ఎలాగున్నావు? సంసోనులాగా ఎలాగున్నావు గమనించు. ఓ స్త్రీ, నువ్వు ఎలాగున్నావు? దెలీలాగున్నావా? ఒక్కసారి గమనించు. ఓ పురుషుడా, నువ్వు ఎలాగున్నావు? ఒక్కసారి గమనించు. సంసోనులాగా వేశ్యలకు లోబడి మరణిస్తావో, దేవునికి లోబడి జీవిస్తావో? ఒక్కసారి గమనించు. స్త్రీ చేత నువ్వు ఆకర్షించబడితే నీ ఆత్మీయ జీవితం పతనమైపోతుంది, నువ్వు పాతాళానికి దిగిపోతావు అనేటువంటిది గుర్తుపెట్టుకో. ఓ పురుషుడా, నీ చూపు ఎటువైపు ఉన్నది? దేవుని వాక్యం వైపు ఉందా? దేవుని వైపు ఉందా? లేక నిన్ను నరకానికి లాగి, నిన్ను కత్తితో గుచ్చి చేరు మార్గం, పాతాళ మార్గం లాగేటువంటి ఆ యొక్క పరస్త్రీ మీద ఉన్నదా? ఓ స్త్రీ, నీ మనసు ఎలా ఉంది? గుర్తుపెట్టుకో. దైవజనుని పాడు చేసి డబ్బే లోకమని నమ్ముకొని ఆ డబ్బు తీసుకొని పరపురుషుణ్ణి మరి నువ్వు సాతానికి అప్పగించి వారిని నాశనం చేసి డబ్బుతో కూలుకోవాలనుకుంటున్నావు. ఎలాగున్నావు? ఒక్కసారి పరిశీలన చేసుకో. కాబట్టి సంసోను క్యారెక్టర్ వలన, దెలీలా క్యారెక్టర్ వలన ప్రతి విశ్వాసి, స్త్రీ, పురుషుడు మనం నేర్చుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి భాగాలను దేవుడు ఈ దినాలు మనకు హెచ్చరిక చేస్తాడు. తీసుకుంటావా హెచ్చరికను? దేవుని హెచ్చరికని. పురుషుడు ఎలాగుండాలనో, స్త్రీ ఎలాగుండాలనో దేవుడు మనకు తెలియజేశాడు తన వాక్య భాగముల ద్వారా, లేఖన భాగముల ద్వారా, సంసోను యొక్క జీవిత చరిత్ర ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు. అయితే నువ్వు ఎలాగున్నావు? ఓ పురుషుడా, నువ్వు సంసోనులాగా ఉన్నావా? ఓ స్త్రీ, నువ్వు దెలీలాగా ఉన్నావా? మనం పరిశీలన చేసుకున్నామండి. కాబట్టి దేవుని వాక్యానికి మనం లోబడదాం, తల్లిదండ్రుల ఇష్టానికి మనం లోబడదాం, దేవుని వాక్యము మనం చూద్దాం. కాబట్టి వాడు పొంచి ఉంటాడు, ఎప్పుడు మాటు వేసి అకస్మాత్తుగా మన మీదకు దూకుతాడో మనకు తెలియదు. కాబట్టి అందుకనే ప్రమాదం అనేటువంటిది చెప్పి రాదు. గుర్తుపెట్టుకోండి, ప్రమాదం అనేటువంటిది మనకు చెప్పి రాదు. అది సాతానుడు పొంచి ఉంటాడు, ఎప్పుడు పొంచి ఉండాలనో. చూసావా? సంసోను యొక్క ప్రాణం ఏమైపోయింది? విసిగి 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 వేసారిపోయి సాగోరాడు. అప్పటి వరకు సాతానుడు కాసుకొని కూర్చొనే ఉన్నాడు. అప్పటి వరకు సాతానుడు కాసుకొని కూర్చొనే ఉంటాడు. కాబట్టి నిన్ను ఆత్మీయంగా పతనావస్థలోకి తీసుకొని వెళ్తాడు. దేవుని వాక్యానికి దూరం చేస్తాడు. దేవుని వాక్యం అంటే నీకు చేటు కలుగుద్ది. దేవుని సన్నిధి అంటే నీకు మరి చేటుగా ఉంటుంది. దేవుని సన్నిధి అంటే నీకు ఇష్టం ఉంటుంది, అయిష్టత కలుగుతుంది. దేవుని మందిరానికి వెళ్ళాలంటేనే అయిష్టత కలుగుతుంది. దేవుని వాక్యం వినాలంటేనే నీకు అయిష్టత కలుగుతుంది. అక్కడ దాకా వేసుకొస్తాడు సాతానుడు. అక్కడ దాకా వేసుకొచ్చినప్పుడు నువ్వు ఒక్కటే గమనించాల, నా పతనము స్టార్ట్ అయింది అని చెప్పేసి నువ్వు గుర్తెరగాల. కాబట్టి జ్ఞానవంతురాలుగా ఉన్నావా, మూఢురాలుగా ఉన్నావా? ఒక్కసారి మనం గమనించాలి. సంసోనులాగా ఉన్నావా? అయితే నువ్వు కళ్ళు ఊడగబెట్టబడతాయి. తిరగలు విసిరేవాడు గురుడ్డివాడు అయిపోయినాడు. ఆత్మీయ అంధత్వంలోకి నువ్వు వెళ్ళిపోయేటువంటి వాడు. సాతాను కనుక నిన్ను పొంచి ఉండి ఒక స్త్రీ చేత నిన్ను మోహింపజేసి, ఒక స్త్రీ చేత నిన్ను గందరగోళం కనుక చేసే పని అయితే నువ్వు కళ్ళు వరకు పడి ఆత్మీయ అంధత్వానికి వెళ్ళిపోయి, దేవుని సన్నిధి అంటేనే నీకు చేదుగా ఉంటుంది, దేవుని వాక్యం అంటేనే చేదుగా ఉంటుంది, ప్రార్థన అంటేనే నువ్వు
వెళ్ళిపోయేదారుగా వాడవుగా ఉంటావు. ఎలా ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవుడు మన నిమిత్తమై లేఖన భాగాలు దీవించి ఆశీర్వించుడుగా. పశ్చాత్తాపం లేని తెలియలాగా ఉండకూడదండి. అయితే సంసోను పశ్చాత్తాపడ్డాడు. తిరిగి తన వెంట్రుకలు మరి మొలిచిన తర్వాత తన పశ్చాత్తాపాన్ని సంసోను తెలుసుకున్నాడు. అయ్యా, నన్ను క్షమించయ్యా, ఈ ఒక్కసారి నాకు బలమిమ్మయ్యా అని చెప్పేసి అంటాడు. ఆ దాగోను గుడిలో అతను బంధించబడ్డప్పుడు అక్కడ వారిని అడిగి, ఎక్కడున్నావయ్యా మనం అంటే, ఇదిగో దాగోను గుడిలో ఉన్నాం, మా దేవతకు నిన్ను బలి అర్పిస్తున్నాడు ఈ దినానాన్ని అంటే, అప్పుడు సంసోను అనుకున్నాడు, ప్రభువా నన్ను క్షమించు తండ్రి, ఈ ఒక్కసారి నన్ను కరుణించయ్యా, ఇక నేను ఏమాత్రం కూడా బ్రతకానికి అర్హుడను కాదు తండ్రి, ఈ ఒక్కసారి నాకు బలమయ్యా అని చెప్పేసి దేవుని దగ్గర వేడుకుని వాళ్ళని బంధించినప్పుడు తమిడి ఆ యొక్క స్తంభాలు ఎక్కడుండయో తమిడి వారి సహాయం తీసుకొని ఆ స్తంభాల దగ్గరికి వెళ్ళి ఆ స్తంభాలు ఇలా పట్టుకొని కోసాలు మొత్తాన్ని కూడా కూల్చిపడేసేసారు. తను బ్రతికున్నంత కాలము ఎంతమంది అయితే చంపాడో